శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం శ్రీరామ్ గురుజీ. మా ఫోన్ నంబర్ 8885522279. ఏమని అంటే వైజాగ్ మొన్న వచ్చినప్పుడు ఈవెంట్ కి 2 డైలాగులు చెప్పారనమాట, బాగా ఫేమస్ అయ్యాయి. అవి ఇక్కడ చెప్దామని. ఏదో ఒకసారి మీరు చెప్పరా? అది చెప్పడం కన్నా డైరెక్టర్ గారు చెప్తేనే బాగుంటుంది. అంతేగాని చెప్పన గుర్తు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది మీకు కదా, అర్థమవుతుంది ఎంత గోల్డ్ కవరింగ్ అంటే ఇది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తూ ఉంటారు ఇంతకీ మీరు? చెప్పకూడదా? చెప్పుకునేంతగా ఏం చేయట్లేదా? సినిమా కష్టాలే ఉన్నాయా? అందరూ సినిమా కష్టాలు, షూటింగ్. పర్వాలేదు, ఎప్పుడొకప్పుడు అనుకున్నవన్నీ జరుగుతుంటాయి. ఈ మూవీస్ కోసం అడగాలనుకుంటున్నాను. ఈ మూవీ గురించే అడగాలి. ఈ మూవీ ప్రీ రిలీజ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా. ఓకే, ఏమని అడుగుదాం అనుకుంటున్నారు? ఏంటి క్లైమాక్స్ సీన్ ఏంటి? హీరోయిన్స్ ఓరియంటెడ్ మూవీస్ చాలా వచ్చాయి కదా గత 10 సంవత్సరాల నుండి, భాగమతి కానీ అరుంధతి కానీ ఇలాంటివి. కానీ వాటికి భిన్నంగా ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అందులో మీ చేసే అంటే మీ సినిమా స్పెషల్గా మేము అందరూ చూడడానికి రావడానికి కానీ అంటే అంటే ఏముంది మేమందరూ రావాలని? 22వ తారీఖు రావాలంటే ఈ పరదా వెనకాల ఏముంది కథ మీకు చెప్పాలంటున్నారు, అంతేనా? కథ చెప్పాలని మనం అడగట్లేదు. మేడం గారు వచ్చాక మేడం గారే చెప్తారు. మేడం గారు వచ్చాక మేడం గారు అంటే నాకు మీ ప్రశ్న అడగలే, అర్థం అవ్వలేదు. అనుపమ గారికి అయితే అర్థమవుతుందని చెప్తున్నారు, అంతేగా మీరు? అలా కాదండి. మరి ఇంకెలా? ఓకే, మార్నింగ్ అయితే నేను ఉప్మా, నాకు ఇష్టమైన అమ్మాయి అనుపమా. ఈ ఒక్క డైలాగ్తో 2 జోబుల్లో చేతులు పెట్టుకొని షో వదిలేసి వెళ్ళిపోవాలని ఉంది, కానీ దే పెయిడ్ నో, సో వెళ్ళలేము. ఇంకా ఒకసారి అమ్మాయికి కూడా అవకాశాన్ని ఇద్దాము, దాని తర్వాత ఇటు వద్దాము. హే హాయ్, ఏంటి మా మీ పేరు? అసలే వైడ్లోనే కొంచెం కష్టంగా అంటే మరీ క్లోజ్అప్ పెడుతున్నారే నాదీనా. ఓకే, అనుపమ గారి గురించి ఒక డైలాగ్. ఇంత ఫస్ట్ మీ పేరు చెప్పండి. మై నేమ్ ఇస్ యమునా. యువర్ నేమ్ ఈజ్ యమునా. ఓకే, డైలాగ్ చెప్తున్నారు ఇప్పుడు అనుపమ గారి కోసం. చూడండి అబ్బా, అబ్బాయిలు నేర్చుకోండి, చూసి నేర్చుకోండి. యా, పడదలమ్మ పడదలు, రంగు రంగుల పడదలు. ఓ, ఆవిడ చెప్పిన పరదాల డైలాగ్ని మీరు రిపీట్ చేశారు. ప్రవీణ్ గారి డైలాగ్ని మీరు రిపీట్ చేశారా? లేదు. చూడండి, అనుపమ గారు చేసిన డైలాగ్ని రిపీట్ చేస్తున్నారు ఆవిడ. నైస్. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు? పరదా ఎప్పుడు వస్తుందో తెలుసా? 20 సెకండ్కి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, ఏంటో తెలుసా? బాస్ బర్త్డే. మరి ఆ రోజు 2 పార్టీలు, ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే పార్టీ, ఇంకొకటి పరదా సక్సెస్ పార్టీ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటారు మీరు? జాబ్ చేస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే జాబ్ వచ్చేసిందా మీకు? ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కావాల్సింది అదే. ఆవిడ ఆధార్ కార్డ్ ఫోటో ఎవరికి వద్దు, ఆవిడతో ఫోటోనే కావాలి ఖచ్చితంగా. కాకపోతే అదే అన్నిటికంటే కష్టమైన విషయం కదా. అంటే అది ఈజీ అయిపోతుందనే కదా మీ ఉద్దేశం? యా, ఖచ్చితంగా అనుపమ గారితో ఒక డైలాగ్. ఓకే, మీ రిక్వెస్ట్ అది. యమున గారి రిక్వెస్ట్. యమునానే అన్నారా, గంగా అన్నారా? యమునానే అన్నారు. ఓకే, పోరగాళ్లే అనుకున్నానమ్మా, పోరులు కూడా మామూలుగా లేరు ఇవాళ రేపు. నైస్. ఒకసారి ఇటు కూడా 4 దిక్కులకి మనం న్యాయం చేద్దాం. రైటర్ ఉన్నాడు ఈ అబ్బాయిలో, రాబోయే కాలంలో కాబోయే రైటర్. మాట్లాడక ముందే సిగ్గుపడుతున్నారే. ఏం పేరు మీది? సౌమ్యనాథ్. ఏం పేరు? సౌమ్య ప్లస్ నాథ్. సౌమ్యనాథ్. ఏ సంధి? ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. ఓకే, సౌమ్యనాథ్. ఏం చేస్తూ ఉంటారు మీరు? ప్రెజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తాను. సౌమ్యమైన పని చేస్తున్నారు మీరు మొత్తానికి, సాఫ్ట్గా. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువగా సినిమాలు చూస్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్, అంతే కదా. వీకెండ్ వస్తే అదే పని. యా, వాటు కూలీ లీవ్ పెట్టి మరీ చూశాను. ఓకే, కూల్. మరి 22వ తారీఖు కూడా ఇంకొక లీవ్ పెట్టాల్సి వస్తుంది, పర్వాలేదా? ఆల్రెడీ అప్లై చేశాను. ఓ, ఆల్రెడీ చెప్పేశారా? ఓకే, ఏమంది మీ మేనేజర్? గో టు మూవీ అందా, గో టు హెల్ అందా? మా మేనేజర్ కూడా మా కొలీగ్ లాగే మూవీ ఫ్యాన్. ఓ యా, ఇది లైవ్ వెళ్తుంది బ్రో, మర్చిపోవద్దు. ప్లీజ్ కట్ దిస్ సీన్. కట్ దిస్ సీన్స్ అంట. ఇంపాసిబుల్, అది మా చేతిలో లేదు, మేమేం చేయలేము. సరే, ఇంతకీ సరే
యాక్చువల్లీ ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళందరికీ ఇంకేదో చేయాలనుకుంటూ ఉంటారు, కానీ ఇంజనీర్స్ అవుతూ ఉంటారు. మీరు ఇంకేదో చేయాలనుకునే ఆ ఏదో ఏంటో తెలుసుకుందాం అనుకుంటున్నాను నేను. నేను చిన్నప్పటి నుంచి పోలీస్ అవుదాం అనుకున్నాను. చెప్పానా నేను? ఎవ్వరు ఇంజనీర్ అవుదామని ఇంజనీరింగ్ చదవరు. 90% ఇంజనీర్స్ ఎవరు కూడా ఇంజనీరింగ్ చేద్దాం అనుకోరు. బట్ ఇంట్లో పరిస్థితుల ప్రభావాలు కానీ సంథింగ్ సిచ్యువేషన్స్ వల్ల రావాల్సి వస్తుంది. మరీ సీరియస్ అయిపోయింది బ్రో, ఏదైనా జోక్ చెప్పొచ్చుగా. ఓకే సరే, మీకోసం డైలాగ్ ఇవ్వమంటారా? చెప్పండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెడీనా? నా కోసం అన్నారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెడీ అంటున్నారు. మేము పగ సాధించవాలని రప్పించిన మానవుడు మా పీఠమునికే ఎసురు పెట్టుటయా. ఓరి మానవ, మతి తప్పినదా, మదమెక్కినదా, ధర్మాసనమును స్పర్శించుటకు అర్హత లేని మీరు దానిని అధిష్ఠించుటయా. ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకావరము. తుచ్చ మానవ, డబ్బుకు చావు, జబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు, చచ్చామురో దేవుడు అని నిత్యం మొత్తుకునే మీరెక్కడా? మీ జనన మరణములు మునివేళ్లతో నిర్ణయించు. మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచము. అట్టి నీచ జాతిని జనయించిన నీవు నరకాధిపదవుటయ్యా. అసంభవం, వృధా ప్రయత్నము మాని యమదండనకు సిద్ధము కమ్ము. తల వంచు ముగ్గుటే దిక్కురా మీ నీచ మానవ జాతికి. అప్పుడు మన టైగర్ యమ, ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట. వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రమును మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారి మని సావిత్రిదే జాతి. మానవ జాతి తన భక్తితో సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడదే జాతి. మా నవజాతి నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అంటూ మమ్ము అవహేళన చేయుటయా. ఎంత వివేకము, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం. నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అన్న కించ భావాన్ని కూకిడ వేళ్లతో సైతం పెగిలించవేసదా. మొక్కులు పొందే మొగ్గోడి దేవతలు, దిక్కులు నీలేష్ట దిక్పాలకులు, మనగడనిచ్చ పంచభూతములు సైతం జయో నరుడా నర్శించే విధముగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించదయా. స్వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరిహార సమూహం మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రత పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రజ్వాలనగా వించదా. ఎనీ డౌట్స్? బ్రో, ఇందులో డౌట్స్ అడిగితే మళ్ళీ నువ్వు మొదటి నుంచి మొదలు పెడితే కష్టంగా ఉంటుంది బ్రో. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే క్రేజీ. ఒక్కసారి అబ్బాయి కోసం క్లాప్స్. సౌమ్య ప్లస్ నాథ్ కదా. దీర్ఘ సంధి లేదు, ఇది ఏదో సంధి, అసలు క్రేజీ సంధి అని చెప్పాలి. క్రేజీ పోలీస్ కాదు, ఇంకేదో ఉంది లోపల అవ్వాలని. పోలీసే మేడం, ఆల్రెడీ ప్రిలిమ్స్ క్రాక్ చేసిన మెయిన్స్ ఉన్నాయి. ఓ, ఆల్ ద వెరీ బెస్ట్. బట్ మామూలుగా కాదు, క్రేజీ. దీని తర్వాత ఇప్పుడు ఎవరి బాధ్యత? నేను చెప్పాల్సిన లైన్స్ అన్ని నేను మర్చిపోయాను నీ డైలాగ్ వల్ల. ఇప్పుడు దీనివల్ల నాకేమవుతుందో అని అనిపిస్తుంది నాకు. ఇలా చెప్తే ఎలా చెప్పు? బట్ క్రేజీ. ఒక్కసారి మళ్ళీ ఇంకోసారి చిటికలా, ఓలా, అనుదీప్ స్టైలో, ఇవ్లా, ఏదో ఒకటి. ఆ అబ్బాయికి అయితే లవ్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది చెప్పిన తర్వాత ఆ పక్కన అబ్బాయి మాట్లాడదాం అనుకున్నాడు. పాపం ఇప్పుడు నాకు వద్దు, నా వల్ల కాదు, మళ్ళీ నన్ను కూడా ఇదే ఎక్స్పెక్టేషన్స్తో అడుగుతారేమో అనుకుంటున్నాడు ఆయన. మీ దగ్గరికి వస్తున్నామండి. మైక్ అక్కడికి ఇవ్వరా. హాయ్ మేడం. హాయ్ అండి. యా, మీ పేరు? నా పేరు ప్రశాంత్ మేడం, శ్రీకాకుళం. ప్రశాంత్ గారు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ జాబ్ కోసం వచ్చారా, అనుపమ కోసం వచ్చారా? జాబ్ కోసం వచ్చాం. జాబ్ కోసం వచ్చారు. ఇక్కడికైతే అనుపమ కోసం వచ్చారు. అనుపమ కోసం వచ్చాం. ఓకే, ఇంకాసేపట్లో పరదా టీం అంతా ఇక్కడికి రాబోతుంది. అవును మేడం. మేము ఆయనలా డైలాగ్ చెప్తున్నారా, లేకపోతే ఏదన్నా క్వశ్చన్ అడగడానికి మేము లాక్ చేసుకునే క్వశ్చన్ ఇస్తున్నారా? మేడం, దర్శన గారు కూడా వస్తున్నారా? వస్తున్నారుగా. దర్శన గారి గురించి ఒక క్వశ్చన్ మేడం. దర్శన గారికి ఒక క్వశ్చన్ అడగండి. మేడం, ఆల్రెడీ దర్శన గారు జయ 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 అని ఒక సినిమా తీశారు మేడం. అది చాలా ఫన్ ఉంటుంది. ఓకే, స్ట్రాంగ్ ఫీమేల్ సెంట్రిక్ సినిమా అది ఈ పరదా కూడా ట్రైలర్ చూస్తుంటే మంచి ఫీమేల్ సెంట్రిక్ సినిమాలా కనిపిస్తుంది. వాట్ మేడ్ హెర్ టు చూస్ ది సినిమా అని చెప్పి క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం మేడం. ఓకే, ఆ సినిమా చూసిన తర్వాత మీకు పెళ్ళయిందా? అవ్వలేదు మేడం. ఆ సినిమా చూసిన తర్వాత కొంచెం కరాటే నేర్చుకోవాలి. కరాటే నేర్చుకోవాలి. డెఫినెట్ గా ఆవిడ వచ్చిన తర్వాత ఈ ప్రశ్న అడుగుతాం. ప్రశాంత్, దర్శనకి బిగ్గెస్ట్ ఫ్యాన్ మేడం. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు? ప్రెజెంట్ జాబ్ సర్చింగ్ లో ఉన్నాం మేడం. ప్రస్తుతం ఓకే, జాబ్ సర్చింగ్ లో ఉన్నారు. సినిమాలు కవర్ చేస్తున్నారు ఆయన ప్రస్తుతానికైతే.
థ్యాంక్ యూ ప్రశాంత్. ఏం రాస్తున్నారా? పక్కనే ఎవరైనా మీ ఫ్రెండా, మా friend రూమ్మేటా? మేడం. ఓకే. అతను స్టోరీస్ కూడా రాస్తుంటారు మేడం. ఓ ఆ, అర్థమవుతుంది. ఏదన్నా షార్ట్ స్టోరీ చిట్టి కథ చెప్దాం అనుకుంటున్నారా? లేదు మేడం లేదు. ఆ? మేడం దర్శన గారు వస్తే క్వశ్చన్ మాత్రం అడుగుతారు. ఖచ్చితంగా. ఓకే ఎందుకు మీ సినిమాలో దర్శన గారా నెక్స్ట్ హీరోయిన్? రాసుకుంటున్నారా దర్శన అని పేరు పెట్టి? లేదు మేడం, ఆల్రెడీ హృదయం సినిమాతో అందరు హృదయాన్ని కొల్లగొట్టారు మేడం. అబ్బా. ఇప్పుడు ఇంకాసేపట్లో జాగ్రత్త, మరి మీ హృదయం మీద ఒక చెయ్యేసుకుని ఉంచండి. లైవ్ లో చూడబోతున్నారు మీరు ఆవిడ్ని. ఫ్యూచర్ లో ఎవరితో డైరెక్ట్ చేయొచ్చేమో మేడం. యా, నాకు ఈ ఫ్రెండ్ నచ్చాడు. అతనికంటే ఎక్కువ అతనికి తెలుసు ఇతని గురించి. ఇది బాగుంది. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కదా మేడం, చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర ఉన్నాం. ఓ, తప్పక లేకపోతే తప్పించుకోలేక? లేదు మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరేం మాట్లాడరా? ఆయన డ్రీమ్స్ మీ డ్రీమ్స్, ఆయన కళలు మీ కళలు, డ్రీమ్స్ అండ్ కళలు ఒకటే కదా? ఆ, మీకంటూ ఏం లేదు సొంతంగా మేడం. కళలు ఏం లేవా? ఏం లేవు. నిజంగానేనా? నిజంగా ఏం మీ లేవు. పేరు? రాజేష్ మేడం. మీరేం అవుదాం అనుకుంటున్నారు? ఆయన డైరెక్టర్ అవుదాం అనుకుంటే? అతను పక్కన ఉందాం అనుకుంటాను మేడం. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పటిలాగే. ఓకే, మీరు ఎప్పటికీ పక్కనే ఉండాలని, సో మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. నెక్స్ట్ మైక్ ఎవరికైనా. ఏంటి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారా అనుదీప్ లాగా? మేమేం అలాంటి క్వశ్చన్స్ అడగట్లేదే మిమ్మల్ని ఆన్సర్ చెప్పడానికి. నిర్దాక్షిణ్యంగా మైక్ ఇవ్వకుండా తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన. ఓకే, నాకు ఆయన కనిపించట్లేదు. హాయ్. బా వీళ్ళ దర్శకత్వంలో నేను యాంకరింగ్ చేస్తున్నట్టుంది. ఓకే, స్టేజ్ ఎక్కండి అంట, వాళ్ళు కనిపించట్లేదు అంటే. ఎక్కడ ఇప్పటికీ కనిపించట్లేదు నాకు. ఎవరైనా మైక్ తీసుకున్నారా లేకపోతే? హాయ్. ఓకే, లైట్ల ప్రభావం వల్ల కనపడట్లేదు. 4 కళ్ళతో చూస్తున్నా కనబడట్లేదు నాకు. మీరు మాకు లైట్ సెటప్ చేస్తే కనపడదు. అదేలేండి. ఓకే, మీకు లైటింగ్ కొట్టమంటారు అంతే కదా? బెస్టే కదా. ఓకే, మీ పేరు? శేఖర్ రెడ్డి. శేఖర్ రెడ్డి గారు. అవును. ఏం చేస్తూ ఉంటారు శేఖర్ రెడ్డి గారు? నేను ఫార్మా ఎంప్లాయ్. ఓ, ఓకే. ఏంటి ఇవాళ జస్ట్ అలా ఏఎంబి చూద్దాం, సినిమా చూద్దాం, షాపింగ్ చేద్దాం అనుకుంటే మీకు సినిమా టీమే దక్కుతుంది ఇంకాసేపట్లో చూసే అవకాశం. అవును మేడం. సో ఎలా అనిపిస్తుంది? లైవ్ లో అంటే మేము ఇట్లా ఓపెన్ ప్లేస్ లో ఇట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం అనేది చాలా బాగుంది కదా? ఫస్ట్ ఎందుకంటే- టైం ఐ థింక్ ఇది. ఎస్ మ్యామ్. మామూలుగా శిల్పకళ వేదిక అలవాటు దాంట్లో మళ్ళీ పాసెస్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఫ్రీగా అందరూ ఓపెన్ గా చూసే అవకాశం కల్పిస్తున్నారు కదా, దానికి మీరు ఆనందపడుతున్నారా? ప్రీవియస్ వాటి మీద కంప్లైంట్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు కానీ, బట్ ఓకే. యా, లైవ్ లో చూస్తున్నాం కదా మేడం, దానికి Yeah. సంతోషంగా ఫీల్. ఓకే. లైవ్ లో చెప్పారు ఎవరికైనా కాల్ చేసి మీకు మ్యారేజ్ అయిందా? లేదు మేడం, ఇంకా సెట్ చేస్తున్నా, ఇక్కడ ఎవరైనా దొరుకుతారేమో. ఈ దెబ్బకి అయిపోతుంది, మీరు చాలా అందంగా కనబడుతున్నారు. వా, ఈ లైట్ మేడం, నేనేం లేనంత అందంగా లైట్ ఫోకస్ వల్ల కనిపిస్తున్నా అలా. ఓకే, నేను చూద్దాం అనుకునే లోపు తిప్పేశారు. పర్వాలేదులేండి. ఓకే, ఇప్పుడు అనుపమ గారు, దర్శన గారు, ప్రవీణ్ గారు, విజయ్ గారు అంటే మన ప్రొడ్యూసర్. సో వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళని ఒక ప్రశ్న అడగాలి అంటే ఏం అడుగుతారు అని మేము అడుగుతున్నాం ఇందాక నుంచి. అంటే మేడం, పరదా వ్యవస్థ అనేది చాలా సాంఘిక దురాచారం ఒకప్పుడు. అంటే ఈ పరదా వ్యవస్థ మీద వీళ్ళు ఏం చూపించారు, తర్వాత ఆ సాంఘిక దురాచారాన్ని మార్పు చేసి ఈరోజు ఇక్కడ ఉన్న చాలామంది ఆ పరదా వ్యవస్థ అనేది చాలా సాంఘిక దురాచారం చాలా తప్పు. అంటే వాళ్ళు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ ఆ వ్యవస్థ గురించి ఏం చూపించారు, ఆడపిల్లలకి ఎటువంటి అవకాశాలు రావడానికి ఫ్యూచర్లో ఈ సినిమా ఎటువంటి సందేశం ఇస్తుంది అనేది అడుగుదాం అనుకుంటున్నాం. అలా అది మీకు ముందే చెప్పేస్తే 22వ తారీఖు ఇంతమంది కాస్ట్ని పెట్టుకొని, అంతమంది క్రూని పెట్టుకొని, అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇంత ప్రమోట్ చేస్తూ, ఇంత ప్రీ రిలీజ్ చేస్తూ, పాపం కదండి. అలాంటి ప్రశ్నలు అడిగితే ఎలా చెప్పండి? అదే సినిమా కదా. అదే మేడం, అదే అంట. దారుణం అసలు అయితే. అంటే మేము కొంచెం హింట్ ఇచ్చినా ఇంట్రెస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. ట్రైలర్ చూసాము, ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అవుతుంది కదా, సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ అనేది. ఓకే, రాజమౌళి గారు లాగా ముందే చెప్పేయమంటున్నారు మీరు, అంతే కదా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ అరే మర్చిపోయాను, మీకు పెళ్ళి అవ్వాలని కోరుకుంటున్నానండి తొందరలో. యా, మరీ లేట్ అయితే దాని తర్వాత. సో యా, నెక్స్ట్ ఎవరైనా మైక్ తీసుకున్నారా? ఇటు వచ్చారా? ఓకే. హాయ్, మీ పేరు? సిద్ధార్థ. అదేదో ఒకటి ఉంటుందండి పాట, ఉట్టి గాలే వస్తుంది అంటారే, అలా మీరు మాడుతుంటే నాకు వినపడట్లేదు, ఉట్టి గాలే వస్తుంది. హాయ్ మేడం.
మైక్ వాల్యూమో మీ వాల్యూమో ఎందులోనో తేడా ఉంది. అది ఎందులో నాకు అర్థం కావట్లే. ఒకసారి మీ వాల్యూమ్ పెంచండి. ఏ మనదే ప్రాబ్లమా అయింది కాదు. హలో. హాయ్ అండి. హాయ్ 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 మేడం, హాయ్ అండి. మీరు చాలా అందంగా ఉన్నారండి ఈరోజు. ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రాలేదేంటా అనుకున్నాను నేనైతే. నేను మేకప్లో ఉన్నానండి. ఓకే, ఆల్రెడీ ఏషియన్ పెయింట్ వేసినంత వేసాను నేను ఇవాళ. యా, మీరు కూడా ఏదో చెప్దాం అనుకుంటున్నారా? నా గురించి కాదు, అయితే నేను మైక్ ఇవ్వను. ఆయన నా గురించి చెప్తున్నారు. అది అయిపోయిన తర్వాత నేను ఇద్దాం అనుకుంటున్నా. ఇంకా చెప్పండి. ఏప్రిల్ ఫుల్. ఇంకేదో చెప్దాం అనుకుంటున్నారు. ఏప్రిల్ ఫుల్. ఏప్రిల్ ఫుల్ చేశారా? ఇది ఆగస్ట్ కదా, నేను తీసుకోవట్లేదు. ఫస్ట్ది కన్సిడర్ చేస్తున్నానండి. మీ పేరేం చెప్పారు? సిద్ధార్థ. మళ్ళీ వాల్యూమ్ ప్రాబ్లం వచ్చిందండి. మీది. సిద్ధార్థ. సిద్ధార్థ. సిద్ధార్థ్ రాయా మీరు? ఓకే, ఏదో ఒకటి. ఓకే, సినిమాలు బాగా చూస్తుంటారా మీరు? చాలా చాలా చూస్తారు. మహేష్ బాబు ఫ్యాన్. మహేష్ బాబు ఫ్యాన్. ఓ, ఏదో ఒక్కసారి మహేష్ బాబులో చేయండి. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, అదే దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. ఓకే, వెరీ నైస్. ప్రస్తుతానికి నేను ముందే చూద్దాం అనుకుంటున్నాను. సో ఆయన దగ్గర నుంచి మీరు కూడా ఇంకెవరినన్నా చూసి వాళ్ళకి మైక్ ఇవ్వరా? ఇక్కడ ఆయన ఎవరి గురించో చెప్దాం అనుకుంటున్నారు. అనుపమ గారి గురించేగా. ఆవిడ సినిమా గురించి చెప్దాం అనుకుంటున్నారు. ఓ, మాకే తెలియని డీటెయిల్స్ మీకు తెలుసా? కొంపతీసి మీరు ఈ సినిమాకి పనిచేశారా? చిరు లీక్స్ లాగా. మీ పేరేంటండి? నా పేరు అరవింద్ అండి. అరవింద్ గారు, నమస్తే. నమస్కారం. థ్యాంక్ యూ. మీకు కూడా నమస్కారం. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ కమర్షియల్ మూవీస్ ఎవరైనా తీసేయచ్చండి. 4 ఫైట్లు 6 సాంగ్స్ ఎవరైనా తీసేయచ్చు. బట్ లైక్ దిస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీ తీయడం చాలా కష్టం. ఇప్పుడు ఇలా ఈ మూవీకి ఆల్రెడీ కొంచెం క్రిటిక్స్ దగ్గర నుంచి సంథింగ్ రాంగ్ ఇవన్నీ వస్తున్నాయి. బట్ ఈ మూవీకి గోపీ సుందర్ మ్యూజిక్ ఆల్రెడీ మేము చాలాసేపటి నుంచి వింటున్నాం. సూపర్గా ఉన్నాయి. చాలా 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 బాగుంది మ్యూజిక్. అండ్ ప్రవీణ్ గురించి తెలుసు. సినిమా బండి అండ్ చాలామంది చూసుంటారు ఇక్కడ. శుభం రియల్లీ సూపర్, ఎక్స్ట్రీమ్లీ. అంతా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని జోనర్లోకి వెళ్ళి తీసి మూవీ తీయడం అనేది అంత ఈజీ కాదు. అండ్ అది హిట్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. ఈ మధ్య మూవీస్ వస్తున్నాయి, అవుట్ ఆఫ్ ది బుక్స్ మూవీస్ వస్తున్నాయి, కానీ ప్రతిదీ హిట్ అవ్వాలని ఏం ఫార్ములా ఏం లేదు. కాబట్టి శుభం ఎంత బాగుందంటే సింప్లీ సూపర్. ఇలాంటి మూవీలు తీస్తున్నారు. బట్ ప్రవీణ్ గారు టైం ఉంటే కానీ నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆయన టైం తీసుకొని మరీ వస్తున్నారు. నేను క్రిటిక్ వ్యూలో నుంచి ఆలోచిస్తాను. ఈజ్ ఇట్ అగెనెస్ట్ ద పరదా ఆఫ్ హిందూయిజం ఆర్ ఆల్ పరదా సిస్టమ్, ఆల్ రిలీజియన్స్ ఉంది కదా, లైక్ దాని గురించా అని అడుగుతాను. అంటే మూవీ చూడలేదు కాబట్టి యాజ్ ఎ క్రిటిక్ కెన్ ఐ ఆస్క్ దట్ క్వశ్చన్? యూ కెన్ ఆస్క్ అండి. ఆయన ఆన్సర్ కూడా నాకు తెలుసు. 22వ తారీఖు ఆగస్ట్ చూడండి అనేది ఆన్సర్ వస్తుంది. అండ్ ఖచ్చితంగా ఆయన చెప్పారు ఇది నా ఇమాజినేషన్ నుంచి వచ్చింది అని చెప్పి కూడా ఆయన చెప్పారు. ఇలాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీస్ రావాలని తెలుగులో చాలా చాలా మూవీస్ ఇలాంటివి రావాలి. కమర్షియల్ మూవీస్ తీయడం చాలా ఈజీ. బట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ మూవీస్ వెరీ రేర్ ఇన్ తెలుగు ఫీల్డ్ ఎక్స్క్లూజివ్లీ. మలయాళం అండ్ తమిళ్ బాగా తీస్తారు, బట్ మన తెలుగులో ఎందుకు తీయరో తెలీదు. ప్రవీణ్ లాంటి డైరెక్టర్లు చాలామంది కావాలి మన తెలుగు ఫీల్డ్కి. బికాజ్ నేను సినిమాలు చూస్తుంటేనే పెరిగాను. సినిమాలోనే తెలుసు కాబట్టి ఇలాంటి సినిమాలు కావాలి. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు సార్? నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ బ్యాంకర్. రైట్ నో ఐఎమ్ ఏ బ్యాంకర్. అండ్ సినిమాలు తప్ప నాకు ఇంకేం తెలియదండి. అందుకని సినిమాల గురించి బాగా ఎక్కువ ఆలోచిస్తాను. అర్థమవుతూ ఉందండి నాకైతే. మీకు ఎంత సినిమా పిచ్చింది అనేది మాకు అర్థమవుతూనే ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ గారు వచ్చిన తర్వాత డెఫినెట్ గా మీ ప్రశ్నని ముందు పెడతాం మేము. ఆయన ఆన్సర్ని కూడా విందాం. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అమ్మ మీ పేరు? ఆవిడకి ఇవ్వండి. రజనీ గారు ఏం చేస్తుంటారు? మా హౌస్ వైఫ్. ఏంటి వాళ్ళ షాపింగ్ ఇక్కడ? సండే ఫుల్ రష్, అసలు మామూలుగా లేదు. అండ్ ఇంకాసేపట్లో అనుపమ గారు వస్తున్నారు. అది చూసే అవకాశం కూడా దక్కింది. టైం దొరుకుతుంటుందా హౌస్ వైఫ్లకు అసలు సినిమాలు చూసే అంత? మీ వారు మిమ్మల్ని సినిమాలు తీసుకొస్తారా? పర్లేదంటారా? చూస్తూ ఉంటారు. ఓకే, ఎలాంటి సినిమాలు ఇష్టం మీకు? ఓహో, అయితే మీకోసం వస్తుంది ఇప్పుడు 22 ఆగస్టున పరదా. డెఫినెట్గా వెళ్ళి చూడండి. ఇంకా ఏంటి, మామూలుగా హౌస్ వైఫ్ అంటే వేరే జాబ్స్ అవి చేస్తూ ఉంటే 8 hours 12 hours జాబ్ ఉంటుందేమో. వీళ్ళకి 24/7 ఉంటూనే ఉంటుంది వర్క్. సో మీ హాబీస్ ఏంటి? హాబీస్ వచ్చేసి కుకింగ్. కార్తీక దీపం సీరియల్.
పక్కనే ఉన్న అబ్బాయి మా బాబు. అర్థమైందండి. మీ సీరియల్ వల్ల ఎంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడో అర్థమవుతుంది అక్కడ. లేదు మేడం. క్రికెట్ సీరియల్ అప్పుడు ఏదైనా క్లాష్ అవుతుందేమో చూసుకోండి. ఆ ఫ్రస్ట్రేషన్ ఇక్కడ కనిపిస్తుంది. కుకింగ్ అండి నా హాబీ. కుకింగ్ ఓకే. ప్రతి తల్లికి అందుకే ఇలా ఉన్నాం మనం, కొంతమంది కాస్త బొజ్జ ముందుకొచ్చి. సో థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు. మీరేం చేస్తారు? ఐటీ ఎంప్లాయ్. ఓకే. ఇవాళ మొత్తానికి టైం దొరికిందా మమ్మీని షాపింగ్కి తీసుకుని రావడానికి? బాబా ఒక్కసారి అమ్మతో షాపింగ్కి వచ్చారు. ఎంతమంది ఇక్కడ అమ్మలతో షాపింగ్కి వచ్చింది? ఎక్కడబ్బా మీ అమ్మగారు ఎక్కడున్నారు? అక్కడెక్కడో ఇంటి దగ్గర ఉన్నారా? వీడియో కాల్లో షాపింగ్ చేస్తున్నారా ఏంటి మమ్మీకి కాల్ చేసి? అబ్బా బాబా, ఇంత ప్రేమ, ఎంత ప్రేమ, అద్భుతం ఇది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా కాదు, మీలో సింగర్లు, డాన్సర్లు మీరున్నారా? ప్రతిదీ పక్కన వాళ్ళని చూపించడం తప్ప మనలో ఏముంది, మనం ఏం చేయగలుగుతాం అనేది అసలు ఎక్కడికి పోతుంది సమాజం? డైలాగా? ఓకే. ఇప్పుడు చెప్పకపోవాలి, అసలే ఆ హైట్కి అందరికీ కనిపించేస్తున్నాం, కష్టం. ఇప్పుడు తప్పించుకోవడానికి కూడా లేదు. ఫస్ట్ ఇక్కడ నుంచి అక్కడికి వస్తుంది మైక్ అంట. హలో. ఇండోర్లో కూడా సన్ గ్లాసెస్ పెట్టుకున్నారు చూడండి. మీరు కెమెరాలో బాగా కనిపించాలి అన్న మీ లోపలున్న ఏమంటారు దాన్ని, ఆసక్తికి. ఓకే. మీ పేరు? శ్రవణ్ గారు. ఏం చేస్తూ ఉంటారు? ఐటీ ఎంప్లాయీ. ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ మెజారిటీ ఎక్కువ ఉన్నట్టుంది బాగా. ఓకే. సన్ గ్లాసెస్ పెట్టుకుంది, మీరు సన్లా కనిపిస్తున్నారండి, డైరెక్ట్ చూడలేను. పంచ్ పల్లక్నామాకే పంచా అన్నట్టుంది ఇదైతే. బాబా సేమ్ డైలాగ్ అనుపమ గారు వచ్చాక కూడా చెప్పబోతున్నారు కదా, ఇదే గ్లాసెస్ కంటిన్యూ చేసి? లేదండి, అది ఇంకోటి మారుస్తున్నారా? మీరు మూన్ లా కనిపిస్తున్నారు కాబట్టి ఆ చల్లదానాన్ని తీసుకోలేక అంటారా? క్లౌడ్స్ ఎక్కడైనా ఉంటాయండి, ఎక్కడైనా కనిపించే స్కై మాత్రమే కదా. నాకు ఇప్పుడు అవే అనిపిస్తుంది. ఏంటిది నాకు అర్థం కాలేదే, ఏం జరుగుతుంది ఇక్కడ? కొంచెం అర్థం చేసుకుంటే అర్థం అవుతుందండి. ఓ అమ్మో, నేను పోతా బ్రో, నేను పోతా. ఏం చేస్తూ ఉంటా? ఐటీ అని చెప్పారు ఆల్రెడీ. చూసారా, మీరు ఇలాంటివన్నీ కన్ఫ్యూజ్ చేస్తే నేను ఏం అడగాలో మర్చిపోతూ ఉంటా. ఇంకాసేపట్లో సరే మన ఇద్దరిది తర్వాత మాట్లాడుకుందాం మనం. అనుపమ గారు వస్తున్నారు కాబట్టి ఇంకాసేపట్లో. సో తనని మీరు ఏ ప్రశ్న అడుగుదామని అనుకుంటున్నారు? ఇప్పుడు హీరోయిన్గా ఉండాలంటే ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే మైండ్లో హీరోయిన్స్ చాలా గట్టిగా నమ్మాలి వాళ్ళని వాళ్ళు. సో ఇప్పుడు ఏ బ్యాడ్ జరిగినా గుడ్ జరిగినా సరే ఒక కన్సిస్టెన్సీ మీద వెళ్తున్నారు. దానికి ఎవరు సపోర్ట్ చేశారు, అంటే తనకు తాను ఎలా బిల్డ్ చేసుకున్నారు మైండ్ సెట్, అవన్నీ అడగాలనుకుంటున్నాను. సో వచ్చే హర్డిల్స్ని వాటిని ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్తున్నారు అని అడుగుదాం అనుకుంటున్నారు, అంతేనా? స్ట్రైట్ అవే. ఓకే కూల్, అడుగుదాం ఖచ్చితంగా. మీరు ఇప్పుడే అడిగారు సింగర్ అయినా డాన్సర్ అయినా ఉన్నారని. అడిగాను. ఇప్పుడు మీలో అందరూ ఉన్నారా, ఒక్కరు ఉన్నారా? ఉన్నారండి, అందరూ ఉన్నారా? ఏదో ఒకసారి ఫస్ట్ మొదలు పెడదాం సింగర్ నుంచి, అది కొంచెం దూరం నుంచి కూడా మనం వినొచ్చు కాబట్టి. ఓకే. నేను సాంగ్స్ రాస్తానండి. ఓ వావ్. నేను ఓన్గా కొన్ని సాంగ్స్ రాశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు పర్మిషన్ ఇస్తే ఒక సాంగ్ పాడు. మీరు ఐటీ ఎంప్లాయీ ఉన్నారు, నాకు యాక్టర్ అవ్వాలనేది గోల్ అండి. మేనేజర్ ఏ కంపెనీ మీది? వద్దు రేపే మండే. ఓకే పర్లేదు, ఐటీ ఎంప్లాయీస్. ఇవాళ ఐటీ ఎంప్లాయీసే రేపటి డైరెక్టర్లు, రైటర్లు, హీరోలు. యా, అందులో నేను ఒకటి. ఓకే ఇప్పుడు పాడండి, ఇంకెందుకు. మీరు రాసిన పాట ఏదైనా ఒకటి పాడండి. ఓకే. కాపీ రైట్స్ పడవు కదా, మీరే పాడుతున్నారు కాబట్టి పడదు. ఓకే. ఎవరు? ఓకే పాడండి ఇప్పుడు. ఓకే. చిన్ని మనసులో అలా చూడొచ్చనే, రీజన్ అడిగితే మనసే నువ్వని చెప్పిందే పిల్ల. చిన్ని మనసులో అలా చూడొచ్చనే, రీజన్ అడిగితే మనసే నువ్వని చెప్పిందే పిల్ల. ఎదురుగా నిలిచావే, ఎదసడి ఆపావే, ఎదనే గిచ్చావే, లవ్లో పడ్డానే పిల్ల. ఎదురుగా నిలిచావే, ఎదసడి ఆపావే, ఎదనే గిచ్చావే, లవ్లో పడ్డానే పిల్ల. చిన్ని మనసులో అలా చూడొచ్చనే, రీజన్ అడిగితే మనసే నువ్వని చెప్పిందే పిల్ల. ఈ లిరిక్స్ రావడానికి రీజన్ ఎవరో అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఆ చిన్ని మనసులో అలజడి ఎందుకు వచ్చిందా, ఎక్కడొచ్చింది, ఎవరిని చూస్తే వచ్చింది, రీజన్? ఆయన ఆ పాట నేను పుట్టక ముందు రాసుకున్నాను. సో చెప్పండి, చెప్పండి, పర్లేదు చెప్పండి.
తెలిసిపోతుంది వాళ్ళ కెమెరాల్లో. ఎవరు లేదండి. ఎవరు లేరా? అలానే మెయింటైన్ చేయాలి మనం. అంటే సింహం ఎప్పుడు సింగిల్ గానే ఉండాలి కదండి. ఓకే, ఎవరది ఇప్పుడు? నేనే. ఓ మీరే, సారీ మీ గురించి కనిపించట్లేదు కొంచెం మీరే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా బాగున్నాయి లిరిక్స్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. చూద్దాం ఫ్యూచర్లో మీ పాటని ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఎవరైనా ఇంకా ఎవరిలో అయినా సింగర్స్ ఉన్నారా? ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన ప్రొడ్యూసర్ విజయ్ గారికి ఒక ఓ వేసుకోండి. మీరు చిన్ని మనసు అనగానే ఆయన పెద్ద మనసు చేసుకొని విన్నారు ఇప్పటి వరకు ఆ పాటని. సో విజయ్ గారు వెల్కమ్. సో ఇంకా ఇస్తున్నారు ఎవరికైనా మైక్? మాట్లాడంట అబ్బాయి. నువ్వు కూడా నా అలాగే కమర్షియల్ బ్రో, పే చేస్తే కానీ మాట్లాడేలా లేవు. మళ్ళీ అదిగో అల్లదిగో శ్రీహరివాసము. ఏం జరిగింది అబ్బాయికి సడన్ గా? అనుపమ గారు వచ్చేసారా ఏమిటి? లేదు, రాలేదు. ఇంకా వస్తే మామూలుగా ఉండదు. ఇంకా ఎన్ని ఎంట్రీలు కావాలి చెప్తే ముందే మేము ప్లాన్ చేసుకుంటాం. ఓకే, మైక్ అటు నుంచి ఇంకో దగ్గరికి పాస్ అవ్వట్లేదు, అక్కడ ఆగిపోతుంది. మా వాడు ఒక డైలాగ్ చెప్తాడంట, అందుకే చెప్పకపోతే మాత్రం మామూలుగా ఉండదు. ముందు మైక్ ఎటు పడితే అటు తిప్పుతారు. ఎవరు చెప్తున్నారు ఇంతకీ డైలాగ్? మీ అమ్మ కాదురా నా అమ్మరా. ఇదేదో పాన్ ఇండియా సినిమాలో ఉంది, మిక్స్డ్ లాంగ్వేజెస్ తో వస్తుంది డైలాగ్స్. ప్రభాస్ ఫ్యాన్స్, ఇందాకే మీరు ఎవరో ఫ్యాన్ అని చెప్పారే. ప్రభాస్ ఫ్యాన్, ఓకే. కట్అవుట్ చూస్తే కొన్ని నమ్మేయాలి డోడ్. యా, సో నెక్స్ట్ మైక్. ఇప్పుడు ఓన్లీ సింగర్స్ చేతికి మాత్రమే మైక్ వెళ్ళాలి. హాయ్ అండి. హాయ్ అక్క. మీ పేరు? యోగేష్. యోగేష్, ఏం చేస్తూ ఉంటారు యోగేష్? ఎడిటర్. ఎడిటర్? ఓ మూవీ ఎడిటరా? లేదు, ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఏమైనా ప్రాజెక్ట్ చేశారా? లేదు, ఇంకా చేయలేదు. ఓకే, ఫ్యూచర్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఎడిట్ చేయకుండా ఒక పాట పాడండి, ఎడిట్ చేయకుండా ఒక డైలాగ్ చెప్పండి. డైరెక్టర్ గారికి ఒక క్వశ్చన్. డైరెక్టర్ గారు ప్రవీణ్ గారు వచ్చారు? రాలేదు, అదే మీరు ఇందాక లాక్ చేస్తా అన్నారు కదా. ఎస్, లాక్ చేద్దాం. శుభం మూవీ వచ్చి 3 months అవుతుంది. ఇంత లోపల ఈ మూవీ ఎట్లా కంప్లీట్ చేశారో అర్థం కావట్లేదు. 3 monthsలో మూవీ కంప్లీట్ చేశారు. అది కూడా నిజమే కదా బ్రో. యా, ఇది కొంచెం ముందు వెనుక అలా ఆయన బాగా కంప్లీట్ చేస్తూ ఉంటారు బేసిక్గా. అది ముందా ఇది ముందా ఏది ముందు అనేది ఆయన వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా అడుగుదాం. లేకపోతే ఇంత సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఎలా కంప్లీట్ చేశారో అనేది కూడా అడుగుదాం. ఎన్ని డేస్ బట్టి ఉండొచ్చు అని. మీరు ఎడిటరా డైరెక్టరా? కాబోయే డైరెక్టర్, ఆల్రెడీ అయిన ఎడిటరా? టిఎఫ్ఐ బానిసలు. టిఎఫ్ఐ బానిసలా? ఆహా, రాజ్బీ శెట్టి వినిపించింది ఆ డైలాగ్ అక్కడి నుంచి. ఓకే, కూల్. అండ్ యా, అంతేనా? ఒకటేనా, ఇంకేమన్నా ఉన్నాయా? అనుపమ గారు ఈ మూవీ ఒప్పుకోవడానికి కారణం అని. క్యారెక్టర్ నచ్చి, అంటే యూనో ఆనంద మీడియా బాగా పే చేసి ఉంటుంది, అది కూడా నచ్చి మీకోసం. యా, అంతేగా? థ్యాంక్ యూ సో మచ్. ఒక ప్రశ్న నువ్వు అడుగుతూ వెళ్ళిపో కదా, ఒక పని అయిపోద్ది. మైక్ అటు ఇటు తిప్పడం కంటే. నిన్నే బ్రో. ఓకే, ఇటు కూడా వద్దాం ఒకసారి. ఆవిడ ఉన్నారు, ఆవిడ ఇక్కడికి రావచ్చా అని హ్యాపీగా అడిగారు ఇందాకే. హాయ్ మా, మీ పేరు? గాయత్రి అండి. గాయత్రి గారు, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్, స్టిచ్చింగ్ అండి. ఓ నైస్. ఎంత బాగా కుట్టేవాళ్ళంటే మాకు అసలు ఎవరితో ఆడవాళ్ళకి ప్రేమ అవుతుందో లేదో కానీ ఫోటోగ్రాఫర్తో, టైలర్తో ప్రేమలో పడుతూ ఉంటారు అన్నమాట ఆడవాళ్ళు పదే పదే. ఓకే, సో సినిమాలు చూస్తూ ఉంటారా? చూస్తానండి. మరి 22వ తారీఖు ఏంటి మరి? మన ఇది పరదా ఫిలిం. మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ చెప్పండి, కొంచెం లేట్గా ఇస్తాం బట్టలని. లేదండి, మా బాబు చాలా ఫ్యాన్ అనుపమ గారికి. ఓ, రాలేకపోయాడు, వాడి కోసం నేను చూస్తున్నా. బాబా, ఇది బాగుంది అసలు. వాళ్ళ అబ్బాయి అనుపమ గారి ఫ్యాన్, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి లైవ్ చూస్తూ ఉంటాడు, మీరు ఇక్కడ నుంచి అనుపమ గారిని కలుస్తున్నారనమాట. వాడి కోసమే నేను 4 hours నుంచి వెయిట్ చేస్తున్నాండి, అనుపమ గారి కోసము. జస్ట్ ఇంకాసేపు వెయిట్ చేశారంటే ఆవిడ వచ్చేస్తారు. ఆవిడ కంటే ముందు పరదాని మన ముందుకు తీసుకొని రాబోతూ సూపర్ సక్సెస్ ని అందుకోబోతున్న డైరెక్టర్ మన ముందుకు వచ్చేసారనమాట. ప్రవీణ్ గారికి వేసుకోండి. ఇప్పుడు అనుదీప్ గారి స్టైల్లో ఒక సౌండ్ వేసుకోండి. పర్ఫెక్ట్. గాయత్రి గారు ఏదో చెప్తున్నారు మీరు. అనుపమ గారిని చూడాలి. మరి ఫిలిం పేరు కూడా చాలా బాగుందండి. నమస్తే అండి. అంటే వీళ్ళు తీసే కష్టం చాలా ఉంటుందండి.
ఆ ఫిలిం చూసి జనాలు నేర్చుకునేది చాలా ఉంటుంది. ఆ కష్టం వెనుక చూసినాక నవ్వుతూ పోకూడదు, దాన్ని అర్థం చేసుకొని మనం ఫాలో కావాలి. ఓకే, సినిమా నుంచి వచ్చే మెసేజ్ని అక్కడితో వదిలేయకుండా మనం తీసుకెళ్ళాలి, ఆచరించాలి అని చెప్తున్నారు అనమాట ఆవిడ. థ్యాంక్ యూ గాయత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. మీ అబ్బాయికి కూడా మా ఒక బాబు పేరు హాయ్. గణేష్ అండి. అనుపమ గారు వస్తే ఒకసారి చెప్పే ఛాన్స్ ఇస్తే చాలండి. గణేష్ అని చెప్పాలి అంతేగా? అనుపమ గారు ఒకసారి ట్రై చేస్తాను అవకాశం నేనైతే. ఇస్తే చాలండి. ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పక్కనే ఉన్న అమ్మాయి పాప అర్చన. ఓకే, మొత్తం అంతా ఇవాళ నువ్వే అనుకుంటా సినిమాటోగ్రఫర్ దీనికి కదా, కెమెరామ్యాన్. ఇక్కడ ఏం జరుగుతుందో క్యాప్చర్ చేసి మీ అన్నయ్యకి పంపించడానికి. అదే అండి. ఓకే, ఏం చదువుతున్నావు నువ్వు? డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా? ఓకే, సినిమాలు అంటే ఇంట్రెస్టా? మరి సినిమా టీం అందరూ వచ్చేసారు ఎదురుగా. శుభం, సినిమా బండి, పరద, డైరెక్టర్ ఉన్నారు. ఆయనకి ఏమన్నా అడగాల ప్రశ్న? అడగాలంటే డైరెక్ట్ మైక్ తీసేసి కూడా అడగవచ్చు, పక్కనే ఉన్నారు కాబట్టి వినపడుతుంది. వాళ్ళు చాలా ఆలోచించి 10 మందికి షేర్ చేసేదే చాలా యాక్టివ్గా తీసి చూపిస్తారండి డైరెక్టర్స్, కష్టపడి. ఓకే, మమ్మీనే మాట్లాడతారు ఇంట్లో, నాకు అర్థమైంది, హోమ్ మినిస్టర్ ఆవిడే అని. పర్లేదండి, మాట్లాడుతుంది మా అమ్మాయి కూడా అంట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇగో ఇందాక డైరెక్టర్ గారిని ఏదో అడగాలని చెప్పారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి? ఇన్ని ప్రశ్నలు బ్రెయిన్లో ఉంటే నాకు లాస్ట్ ప్రశ్న గుర్తుందనమాట. అదేంటంటే, ఇంత సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా మీరు ఎలా కంప్లీట్ చేశారు? మొన్నే శుభం వచ్చింది, ఇప్పుడు పరదా రాబోతుంది, ఎలా? మీరు ఇంట్లో పడుకుంటున్నారా, సెట్లో పడుకుంటున్నారా అని అడిగాడు అబ్బాయి. ఒకవేళ పడుకుంటే అది ఏ సెట్ అయింది? సగం శుభం సగం పరదా అయిందా అని అడిగాడు అబ్బాయి. అంతే కదా, ప్రశ్న అదేగా. డైరెక్ట్గా మైక్ ఇవ్వండి డైరెక్టర్ గారికి. ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ తెలుసా? నేను షాక్ అయిపోయా వైజాగ్లో ఆయన ఫ్యాన్స్ చూసి. ఆయన హీరో అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చి జస్ట్ అలా మిస్ అయ్యి డైరెక్టర్ అయిపోయారు ఆయన. కానీ ప్రవీణ్ గారు, మీరు నాకు గూగుల్ పే చేస్తున్నారు ఇంత పొగిడినందుకు. యా, హలో, హాయ్. హాయ్ ప్రవీణ్ గారు. సో అదే శుభం సినిమా అందరూ చూసారా? జన్మ జన్మల బంధం చూసారా లేదా? మీతో కూడా వాళ్ళు జన్మ జన్మల బంధాన్ని ఏర్పరచుకున్నారా సినిమా చూసినప్పటి నుంచి? అదే అడిగారు వాళ్ళు ఇప్పుడు. ఏంటి పరదా ముందయింది, సో పరదా తర్వాత శుభం చేశా యాక్చువల్లీ. ఓ, ఫస్ట్ దానికి పరదా తొలగి అది ముందు వచ్చింది, ఇప్పుడు పరదా తొలగబోతుంది 22వ తారీఖున పరదాకి, అంతే కదా? అంతే. ఓకే, పర్ఫెక్ట్గా. అండ్ అలాగే దీనికి సంబంధించి ఇది మన హిందువులకి సంబంధించిన పరదానా, లేకపోతే మొత్తం యూనివర్సల్గా సంబంధించిన పరదానా, అసలు దేనికి సంబంధించిన పరదా అని వారు అడిగారు. ఇది మనందరిలో ఉన్న పరదా. మనందరికీ ఓ పరదా ఉంటుంది, అందరికీ ఓ పరదా ఉంటుంది కదా. ఆ పరదాని ఈ సినిమాతో బయటకు తెస్తారని ఫీల్ అవుతున్నా. ఆయన సింపుల్గా చెప్పింది ఏంటంటే, ఇది మనిషి మనసుకున్న పరదా అని చెప్తున్నారు. మరి అది ఏ విషయంలో తొలుగుతుందా లేదా, ఎలాంటి పరదాని మనం క్యారీ చేస్తున్నాం అనేది సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. అంతే కదా ప్రవీణ్ గారు? అంతే. పర్ఫెక్ట్గా చెప్పానా? సూపర్. సో అలాగే మీకు కొంతమంది అమ్మాయిలు అడిగారు, మీకు పెళ్ళి అయిందా లేదా అని. అయిపోయింది, పెళ్ళి అయింది. ఓ అయితే ఓకే అండి. చాలా హార్ట్ బ్రేక్ చేశారు ఈ ఒక్క మాటతో మీరు. అమ్మాయిలు పర్లేదు, రమ్య అక్కడ షాపింగ్ చేస్తుంది, అక్కడ వాళ్ళ ఆవిడ కూడా షాపింగే చేస్తున్నారంట. ఓకే, ఈ మాల్కి ఎవరు వచ్చినా ఫస్ట్ అలానే ఉంటుంది, షాపింగే చేస్తూ ఉంటారు. అండ్ ఖచ్చితంగా కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేయడం చాలా కష్టం ఇవాళ రేపు, ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీలో. అంటే కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు కానీ ఇలాంటి సినిమాలు చేయట్లేదు. దీని మీద ఎంత నమ్మకం ఉండి మీరు చేశారు, అట్ ద సేమ్ టైం దీనికి ఎంత ధైర్యం మీరు కూడగట్టుకున్నారు అని ఎవరో అడిగారు ఇందాక. మీరే అడిగారు అది కూడా? పర్ఫెక్ట్, మీరే అడిగారు. మీరు ఒకటే కదా అడిగారు? ఓకే, ఆయన లిస్ట్లోనే వేసేస్తున్నాను నేను, ఆయనే అడిగారు. కంటెంట్ ఉన్న ఏ సినిమా అయినా ఇప్పుడు హిట్ అవుతుంది, అదే జరుగుతుంది. మనకు బలగం ప్రూవ్ చేసింది, కోర్ట్ ప్రూవ్ చేసింది, చాలా సినిమాలు ప్రూవ్ చేసాయి. కమర్షియల్ సినిమా అయినా సరే కంటెంట్ ఉంటేనే హిట్ అవుతాయి. కమర్షియల్ సినిమా కంటెంట్ లేకపోతే అది కమర్షియల్ సినిమా అవ్వదు. సో కంటెంట్ ఉంటేనే కమర్షియల్గా హిట్ అవుద్ది. సో మనం కంటెంట్ నమ్ముకుంటే సినిమా సూపర్ డూపర్ హిట్, దట్స్ ఇట్. సో విజయ్ గారు సింపుల్గా చెప్పింది ఏంటంటే, మీరు లాక్ చేసుకోండి, కంటెంటే హిట్, మీ మీద ఒట్టు అంటున్నారు ఆయన. సో కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలే ఆనంద మీడియా తీస్తుంది అని నిర్మోహమాటంగా శరత్ సిటీ మాల్ మీద ప్రమాణం చేసి ఇప్పుడు చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి హ్యాపీగా మేము డైరెక్ట్గానే క్వశ్చన్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. నేను నా నుంచి అక్కడ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వద్దు మనకి, సో స్ట్రైట్గా మనం తీసుకుందాం.
విజయ్ గారు నా చెవిలోకి వచ్చి ఏం చెప్పారంటే మీరు వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, అసలు మీ బ్యూటీని చూసి తట్టుకోలేకపోతున్నాను అని కాకుండా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరో వచ్చారు, అక్కడ మైక్ ఇస్తా అంటున్నారు. ఎక్కడ బ్రదర్ డాటర్ అంటే నేను రావచ్చు స్టేజ్ మీదకి, ఇట్రారా బంగారు తల్లి. ఓకే, ఏం చెప్దాం అనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు? Good evening, everyone. I'm Amrita. So I'm really happy to be here for my Pednana's movie Parada. I really love the songs. Thank you for Gopi Sundar uncle for such a nice music. All the best to Anupama akka, Darshana akka and their team. I wish Parada will be a big success. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఆ ఏజ్లో ఆ కాన్ఫిడెన్స్ ఉండుంటే మనం ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పటికీ కొంతమంది కాన్ఫిడెన్స్ లేదు, మైక్ ఇస్తుంటే వెనక్కి వెళ్తున్నారు. Hello all. ఏం పేరుమా? I'm Akshaya. అక్షయ ప్లీజ్. It's really a proud moment to be a part of my Pednana's movie right now. I really wish Praveen Garu, Vijay Reddy, KP Garu, the whole team a grand success. I really admire Anupama Garu's patience for going through all the promotions and all. Darshana Garu for the incredible performance in Jaya 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 Hai. It was really great seeing you all together in this movie. And I really wish the big success for this movie. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పర్ఫెక్ట్గా అసలు ఏమాత్రం భయం లేకుండా పెదనాన్న కళ్ళలో ఆనందం చూశాను నేను. పరద రిలీజ్ అప్పుడు ఎంత ఆనందంగా అనిపిస్తుందో మనకి అంత ఆనందం ముందే కనిపించింది అనమాట. ఓకే, ఇంకాసేపట్లో మనం దర్శన గారి దర్శనం అండ్ అనుపమ గారి దర్శనం చేసుకోబోతున్నాము. ఇంకాసేపట్లో వాళ్ళిద్దరూ ఇక్కడికి రాబోతున్నారు అనమాట. అండ్ యా, ఇందాకే చెప్పాను, స్ట్రైట్గా అడగొచ్చు మీరు క్వశ్చన్ని. మేము మిమ్మల్ని డైరెక్ట్గానే ఇరికిస్తున్నాం, ఇండైరెక్ట్గా కాదు. యా, మైక్ ఇవ్వండి అమ్మా. ఓపెన్ హార్ట్ విత్ ఓపెన్ కిడ్నీ విత్. సో యా, మీరు అడగొచ్చుమా. హాయ్ సార్. హలో హాయ్. మీరు ట్రైలర్లో అనుపమ గారిని లాస్ట్ దాకా రివీల్ చేయలేదు ఫేస్ని. మూవీలో కూడా అలానే ఉంటుందా లేదా సినిమా మొత్తం? లేదు, మూవీలో ఒక ఒక 20% వరకు పరదాతో ఉంటుంది, 80% మీకు అనుపమని పెట్టుకొని ఉపయోగం ఏంటి? నేను ఎవరితోనే సినిమా చేసుకోవచ్చు కదా. అనుపమ గారిని క్యాష్ చేసేదానికి రీజన్ ఏంటి? సో షీఈ్ రైట్ ఫర్ దిస్ రోల్. అంటే నాకు అనుపమది మీరు సినిమాల్లో కమర్షియల్ సినిమాలు చూసుంటారు, కానీ తను ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని. ఒకసారి యూట్యూబ్లో ఉంటే చూడండి ఆ సినిమా, ఒకవేళ చూడకపోతే. ఇట్ వాజ్ వన్ ఆఫ్ హర్ బెస్ట్ వర్క్. సో పరదాతో ఐ థింక్ షీఈస్ గోయింగ్ టు ప్రూవ్ నెక్స్ట్, అంటే తన యాక్టింగ్ కేపబిలిటీ నెక్స్ట్ లెవెల్కి మీరు చూడబోతున్నారు. ఆఫ్టర్ పరదా యూ విల్ టాక్ అబౌట్ సుబ్బు. బేసికల్లీ చాలా 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 ప్రాణం పెట్టింది సినిమాకి. మీకేమైనా ఈ మూవీలో స్ట్రగుల్ అనిపించే ఎపిసోడ్ ఏమైనా ఉందా? ఆయన స్ట్రగుల్ తీసుకోరు ఆయన అసలు, మీకు తెలుసా అసలు ఆయన? ఓకే ప్రవీణ్ గారు గో హెడ్. ప్రవీణ్ గారు గో హెడ్. అంటే మీకు ఉండే దాంట్లో కష్టంగా అనిపించిన ఎపిసోడ్ ఏమన్నా? అన్నిటికన్నా కష్టం ఏంటంటే ఇష్టం లేని చేయని పడడం అందుకన్నా కష్టం. సో ఇష్టం ఉన్న పని అసలు స్ట్రగుల్ అనిపించదు. పరదాని ఎలా మేనేజ్ చేశారు ఆ టైంలో? లేదు, పరదా అయిపోయిన తర్వాతే శుభం చేశాను నేను. యాక్చువల్లీ లేట్గా రావడానికి కారణం? పరదా లేట్గా రావడానికి కారణం? ఒక్క నిమిషం, ఒక్క క్వశ్చన్ అడిగమంటే ఇంటర్వ్యూ చేస్తున్నావు ఏంటి బ్రో నువ్వు? దారుణంగా ఉన్నావే. పాప ఇంకొకరికి అవకాశం ఇద్దాం కదా. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ చేస్తాను. నిజంగా అవుతుంది, ఆల్రెడీ సగం ఇంటర్వ్యూ అయిపోయింది, సరిపోతుంది. మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవచ్చు దీన్ని కట్ చేసి. నెక్స్ట్, ప్రతి ఒక్కళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం కాకుండా అప్పుడప్పుడు డైరెక్షన్ చేయాలి బ్రో మనం. యా సార్, గుడ్ ఈవినింగ్ సార్. హలో. ఇప్పటి వరకు వాయిస్ ఆ రేంజ్లో వచ్చింది, ఇప్పుడు ఏమైంది? మ్యూట్ అయింది సార్. ఇప్పుడు సినిమా బండి క్యాస్ట్ అండ్ క్రూని శుభంలో మీరు చూపించారు, అలా ఏమైనా యూనివర్స్ లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఎల్సీయూ లాగా? లేదండి, పరదా సెపరేట్ ఫిల్మ్ అలా ఏం లేదు. యా యా. అండ్ శుభం సినిమా బండి నా ఫన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ జోన్. ఇది కంప్లీట్లీ కొత్త కైండ్ ఆఫ్ సినిమా. అంటే ఐ వాంట్ టు రీఇన్వెంట్ మై సెల్ఫ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. బేసికల్ నాకు కొత్త కొత్త రకాల సినిమాలు చేయడం అంటే ఇష్టం చాలా. సో మీకు అసలు ఎక్కడ ఛాయలు కనిపించవు.
ఈడు సినిమా బండి ఎలా తీసాడు, శుభం ఎలా తీసాడు లాగే అనిపిస్తుంది. రెండు కంప్లీట్ ఆపోజిట్ సినిమాలు బేసికల్లీ. యా, మీరు వైజాగ్ వచ్చినప్పుడు 2 డైలాగులు చెప్పారండి స్టేజ్ మీద, అవి బాగా ఫేమస్ అయ్యాయి. ఆ డైలాగ్ అనుపమ గారు వచ్చాక చెప్తే బాగుంటుందేమో అని అనుకున్నా. కొంచెం సేపు హోల్డ్ చేద్దామా, ఎందుకంటే అలాంటి గోల్డెన్ వర్డ్స్ని మనం అప్పుడే చెప్పాలి కాబట్టి. సో ప్రవీణ్ గారు కొంచెం సేపు హోల్డ్ చేద్దాం మనం దాన్ని, ఆ డైలాగ్ని. ఖచ్చితంగా నేను మీకోసం అది అడుగుతాను. యా, ఇంకెవరైనా? మొహమాటం ఎందుకు పడుతున్నారు? అడగండి, పర్వాలేదు. కింద పడి దొరుకుతుంది లేకు. ఏదో చెప్పాడా అబ్బాయి? ఇప్పుడే అందిన తాజా వార్త, అనుపమ పరమేశ్వరన్ గారు సైబర్ టవర్స్ దాటారు. అంటే సైబర్ టవర్స్ ఎక్కడుంది? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ అటేస్తున్నారా? యా, Hello, sir. Hi, sir. This side, right side. Yeah, hi, hi. Hi, sir. Hi. Nice to meet you. My name is Sheikh. Yeah. After Parda, I think the range of the director will be increased. I hope so. Thank you, thank you. Let me know, is there any film locked with any superstar or any star heroes? అదే ఈ సినిమా హిట్ బట్టి ఉన్నాయా, కథలు ఉన్నాయా? కథలు ఉన్నాయి డెఫినెట్లీ. సో ఈ సినిమా సక్సెస్ బట్టి మరి నాకు నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఫేవరెట్ ఎవరు ఉన్నారు, తీయాలనుకుంటే ఎవరితో తీయాలనుకుంటారు, ఏ కథ అయితే ఉంది, అదే ఏ ఫార్మాట్లో ఉంది? ఒక కథ ఫుల్గా రెడీగా ఉంది, ఆల్రెడీ జరుగుతున్నాయి పిచ్చింగ్లు. సో మల్టీ స్టారర్ తీయబోతున్నాను. మల్టీ స్టారర్ అదే పరదా రిజల్ట్ బట్టి ఆధారపడి టైటిల్ ఏమై ఉంటుంది సార్? ఇంకా తెలియదండి. ఇంకా థ్యాంక్ యూ. ఏం తింటున్నారు మీరంతా? ఓకే, కాదు, ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే మీరు బాగా పాడినా, బాగా డాన్స్ చేసినా, లేకపోతే బాగా ఇంప్రెస్ చేసినా మీకు పరదా టీషర్ట్ దొరుకుతుందంట. అసలే వర్షాకాలం, బయటకు వెళ్తే మీరు షర్ట్ తడిచిపోతే ప్రమాదం ఉంది, అప్పుడు ఈ టీషర్ట్ ఉపయోగపడుతుంది హ్యాపీగా. సో యా, ఎవరు పాడుతున్నారు? ఇందాక ఆల్రెడీ ఒక అబ్బాయి డైలాగ్ చెప్పాడు. నేను మళ్ళీ కావాలంటే నేను ఇంటికి వెళ్ళాక వాళ్ళకి ఆ లింక్ షేర్ చేస్తాను బ్రో. ఆ డైలాగ్ ఇప్పుడు ఇస్తే అరగంట అవుతుంది, కానీ చాలా బాగా చెప్పావు. అసలు ఆ అబ్బాయి డైలాగ్కి నాకు నెక్స్ట్ లెవెల్, అది సూపర్. యా, ఇప్పటి నుంచి మేము ఎవరైనా పాడుతున్నారా? మేడం మీరు ఏమన్నా పాడే ప్రయత్నం చేస్తున్నారా? ఆవిడ లేదు, చేయట్లేనట్టే అనిపిస్తున్నారు, ఆవిడ రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి. యా, ఇక్కడ నేను సింగర్ అయితే ఐటీలో జాబ్ ఎందుకు చేసుకుంటాను మేడం, ఈ పాటికి బోలెడంత సంపాదించేవాడిని అన్నట్టు చూశాడు అబ్బాయి. మీరేమైనా సింగర్ అయితే ఓకే తీసుకోండి. మా తెలుగేనా మీరు? పక్కా తెలుగు అంటున్నారా? ఓకే, పర్ఫెక్ట్. పాడండి మరి, ఇంకెందుకు ఆలస్యం. ఏది పాడను అని అడుగుతున్నారు. మీరు ఆవిడకి ఏమవుతారు? హస్బెండ్ అవుతారు. ఓకే, అడుగుతున్నారు మిమ్మల్ని. ఫస్ట్ టైం వైఫ్ పర్మిషన్ తీసుకుంటున్నారు, ఇంతకంటే కావాల్సిందే ఉంది. ఇవ్వండి పర్మిషన్. ఇంకా ఏంటి మీకే తెలియట్లేదు ఆవిడ ఏ పాట సరిగ్గా పాడతారో? ఆఫ్టర్ నన్ను చూసిన తర్వాత ఆయన కన్ఫ్యూజ్ అయ్యారంట. మీరు ఇంటికి వెళ్ళాలి తెలుసా ఇప్పుడు ఆవిడతోనే. ఓకే, పాడండి, ఏదో ఒకటి పాడండి, పర్లేదు. మీరు పాడే గ్యాప్ ఇస్తే వీళ్ళు పాటని పాడు చేస్తున్నారు. మీరు పాడాల్సిందిగా కోరుకుంటున్నాం. పెళ్లి చూపుల్లో, పెళ్ళి అయిన తర్వాత ఏంటిది, ఎవరికి చూపించారు మీరు లవ్ సింబల్? నాకా? ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి. వైఫ్ పక్కన ఉండగానే మీరు ఇలా ఉన్నారంటే అయ్యారు ఇంటికి వెళ్ళాగా, అయిపోయిందిగా, హౌస్ అరెస్టే. మీరు హౌస్ అరెస్టే. ఇంకా మీరు ఈలోపు ఆలోచించుకోండి. ఇంకెవరికైనా చిన్ని ఆశ లాంటివి ఆలోచించండి. ఎవరు? ఓ, అందుకే ఒక రాగం వచ్చిందా మీ దగ్గర నుంచి? నీ పేరేమి? రాగానే నీ పేరేమి? అప్పుడు మరడేష్, ఇప్పుడు రాజేష్. సినిమా బండి నుంచి ఏంటండి అసలు ఒకటే ప్లేస్లో ఉండడం, ఒకటే డైరెక్టర్ని చూడడం ఎలా అనిపిస్తుంది మీకు? సినిమా బండికి ఆయనకి నా మీద బోరు కొట్టినంత వరకు ఆయన ఇట్లా పక్కన చేస్తూనే ఉంటాం. ఓకే, నేను ఆయనలో హీరోని చూశాను, మీరు డైరెక్టర్ని కాకుండా ఇంకేమైనా చూసారా?
ఒక ఫుడ్ బ్లాగర్ని చూశాను. ఫుడ్ ఇష్టమా ప్రవీణ్ గారు మీకు ఫుడ్ అంటే? చాలా ఇష్టం అండి. ఇష్టం కాదండి, ప్రాణం అండి. ఓ ఏమైనా తెప్పించండి. ఆప్షన్స్ ఇస్తున్నాం. ఫుడ్ సినిమా, ఫుడ్ సినిమా. సినిమా ఆబ్వియస్లీ ఫస్టే ఉంటుంది. సినిమా, ఫుడ్ అనుపమ. ఓకే, మనం వాళ్ళ క్వశ్చన్లు తీసుకుందాం. మీరు ఆలోచించండి లోపు. అక్కడ కూడా పాట ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకెవరైనా? అదిగో అబ్బాయి పక్కన అబ్బాయిని మాట్లాడండిరా అంటున్నారు. ఏ మైక్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నావు? మా మదర్ వచ్చారు. సో యు వాంట్ టు టాక్ హియర్. హాయ్ మా. మాట్లాడు సినిమా గురించి. శుభం. అప్పుడు మీ చుట్టాల్లోంచి కొంతమంది చుట్టాలని కలిసాను నేను వైజాగ్లో, మిమ్మల్ని కలవలేదు. యా, ఎవరైనా లోపలికి రాగానే నేను ప్రవీణ్ గారు చుట్టామని చెప్తూ ఉండే అక్కడ. మీ బలగం చాలా ఉన్నారు వైజాగ్లో, బలంగా ఉన్నారు. మీ పేరు మా? నా పేరు అంజు అండి. ఓకే, ప్రవీణ్ గారు చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఇలానే చూపించేవారా, లేకపోతే పెద్ద అయిన తర్వాత ఈ సినిమా లేదు లేదు ఇలానే చూపించేవాడు 7th ఇయర్ నుంచి. ఎన్నిసార్లు మీ చీపిరి కట్టలు చపాతీ కర్రలు విరుగుంటాయి? విసిరేస్తాను. అమ్మ తాలూకు ప్రేమ అలా ఉంటుంది. ఆ దెబ్బలు తిన్న తర్వాత ఇలాంటి పెద్ద డైరెక్టర్ అవుతారు. ఓకే, సో మాకు తెలియంది, కొడితే ఊరుకుండేవాడు కాదు, ఇట్లా చేతులు ఇచ్చేసేవాడు. అమ్మ మీద ప్రేమతోనా, లేకపోతే ఎలాగో కొడతారు కదా, ఒక పని అయిపోతుందని చేతులు ఇచ్చేవాళ్ళ మీరు? కొట్టుకోమని చేతులు ఇచ్చేసేవాడు, అందుకే నేను కొట్టుకుండేదాన్ని. అయ్యా, ఇది జరుగుతూ ఉంటుంది. ఇంతకీ పరదా గురించి మీరు ఏమందాం అనుకున్నారు? శుభంతో హిట్ కొట్టారు, సో ఇప్పుడు పరదాతో మీ అబ్బాయి వస్తున్నారు. ప్రవీణ్ చాలా కష్టపడ్డాడండి పరదా మూవీ అప్పుడు. అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. వెనక్కి వచ్చేస్తే నేను చాలా ఏడ్చాను. కానీ ప్రవీణ్ చాలా ధైర్యంగా ఉన్నాడు ఆ టైంలో మట్టుకి. ఏంటి ఇంత కష్టపడి సినిమా బండి తర్వాత సినిమా తీశాడు. ఇలా వెనక్కి అప్పుడు వరదలు వచ్చినాయండి. ఆ వరదలు వచ్చేస్తే బ్యాక్ వస్తే నేను ఏడ్చాను, కానీ వాడు ధైర్యం చెప్పాడు, వస్తుందిలే అమ్మా, అవుతుంది అనుకుంటాను. ఎప్పుడు కూడా నా దగ్గర డల్గా ఫీల్ అయిన సందర్భాలు లేవండి. చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు ఆయన. మీ దగ్గరే కాదండి, ఎక్కడ డల్గా ఫీల్ అయిన సందర్భాలు నాకు కనపడలేదు. ఆయన ఎప్పుడూ ఎనర్జెటిక్గానే ఉంటారు. తను ఏదనుకుంటే అది చేయాలి. చిన్నప్పటి నుంచి ఫుడ్ విషయంలో కూడా వాడు ఏంటంటే అదే మేము వండుకుంటాం. మా ఇష్టాలన్నీ ఇక్కడ కూడా ఫుడ్తోనే. యా, అర్థమవుతుంది ప్రవీణ్ గారు, నాకు అర్థమవుతుంది. తనకి ఏటైతే ఇష్టమో అదే ఇంట్లో డిష్ అవుద్దండి. ఇంకా మిగిలిన మేము అందరం కూడా వాడి డిష్ని ఫాలో అయిపోతాము. తప్పదన్నమాట. అంత ప్రేమతో అంత అభిమానంతో మిమ్మల్ని పెంచారు. తిండి ప్రధానం, తిండి ప్రధానం. ప్రధానమే తిండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మా. సో డెఫినెట్గా మీరు మీ అబ్బాయి సక్సెస్ని ఇలానే ఎంజాయ్ చేస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తన సక్సెస్ మీద సక్సెస్ ఇస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ పోలికలే ఉన్నాయి మీ అబ్బాయికి అంతా సేమ్, కాకపోతే మీరు ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నారు ఎనీహౌ. సో థ్యాంక్ యూ. ఏదో అయింది అబ్బాయికి. ఎవరు? ఏం పేరు రానిది? విశిష్క. కరెక్టేనా? ఓకే, విశిష్క ఏం చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు? మైక్ అంత లేదు, పాట పాడొద్దంట. ఓకే, దా ఒక పని చేద్దాం మనం, కొంచెం ఇక్కడికి వెళ్దామా పైకి? దా, ఇప్పుడు పాడు. వెల వెల వెన్నెలంతా మీద వాలి వెలుగులంతా బోయమంటే నేను ఎంత అరరే చిన్ని గుండా ఉన్నదంతా హాయ్ నింపి గాలినంత పోదామంటే ఊపిరంత అరరే కళ్ళు రెండు పుస్తకాలు భాషలేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందులేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఊనవాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. థ్యాంక్ యూ. ఏ ఈ బుడ్డదాని ఓనర్ ఎవరు? మీరేనా? ఓనర్ అంటే మీరు సిస్టరా? మదరా? ఓకే. కొన్ని నమ్మడానికి కష్టంగా ఉంటాయి బ్రో, కాకపోతే నమ్మాల్సి వస్తుంది. బట్ యా, ఎంత ఏజ్ నీది? 5.5.
తమ్మిలో ఉన్నప్పటి నుంచే చెప్పడం మొదలుపెట్టారా ఏంటి సంగీతాన్ని? మామూలుగా లేదు అసలు, క్రేజీ. ఒక్కసారి విషిక కోసం. బా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మేము ఇక్కడ పాట ప్లే చేస్తాము, దానికి స్టెప్ ఏమన్నా వేస్తే మీలో ఉన్న డాన్సర్ని, మైకేల్ జాక్సన్ని, ప్రభుదేవా గారిని, ఇలా మీరు ఎవరిని తీయాలంటే వాళ్ళని బయటికి తీసే అవకాశాన్ని మేము కల్పిస్తున్నాము. సో మీకోసం ఒక గిఫ్ట్ ఉంది. ఎగ్జాక్ట్లీ, మీకు తెలిసింది. ఓకే, సో మీరు ఎవరి కోసం లక్ష్మి, ఇన్నిసార్లు ఎంట్రీలు కష్టం లక్ష్మి. ఓకే, సో ఎవరి కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆవిడ వచ్చేసారు కాబట్టి, ఆవిడ ఇక్కడికి వచ్చే ముందు మేము ఒక చిన్న జలక్ చూపిద్దాం అనుకుంటున్నాం పరదా నుంచి. అదే టీజర్ చూసేసిన తర్వాత అనుపమ పరమేశ్వరన్ గారిని అండ్ దర్శన గారిని చూసేద్దాము. సో ప్లే ద టీజర్ ఆన్ స్క్రీన్. సో పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అంటూ మనందరినీ పలకరించడానికి 22 ఆగస్టున చెప్పాను, ఆ రోజుకి ఒక ప్రత్యేకత ఉందని. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు రోజున పరదా మన అందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అమేజింగ్ విజువల్స్తో, బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్తో, ఎన్నో ఎమోషన్స్తో. ఇందాకే ప్రవీణ్ గారు చెప్పినట్టు మన మనసులో ప్రతి మనిషి మనసు ఉంటుంది, ఆ మనసుకు ఒక పరదా ఉంటుంది, ఆ పరదాని తొలగించే విధంగా ఈ చిత్రం ఉంటుంది అని చెప్పి అద్భుతంగా ఈ చిత్రాన్ని మలిచి సినిమా బండి అంటూ అండ్ శుభం అంటూ సూపర్ డూపర్ హిట్స్ని అందుకున్న ప్రవీణ్ గారి దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ అలానే కాదు బ్రో, కో యాంకరింగ్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నా? అసలే మెయిల్ యాంకర్స్ తక్కువగా ఉన్నారు ఇండస్ట్రీలో, వస్తే అయిపోతుందిగా. నాకే మధ్యలో డిస్టర్బ్ చేస్తే నా ఫ్లో పోతే, వాళ్ళు పే చేయకపోతే ఎవరు బ్రో బాధ్యత? ఓకే, సో అలాగే ఆనంద మీడియా బ్యానర్లో విజయ్ గారు, శ్రీనివాసులు గారు, శ్రీధర్ గారి నిర్మాణంలో, గోపి సుందర్ అద్భుతమైన సంగీత సారథ్యంలో మీరందరూ తన పర్ఫార్మెన్స్ని మెచ్చారు, మీ మనసుల్లో ఒక మంచి స్థానాన్ని ఇచ్చారు. తను ఒక సినిమాతో వస్తుంది అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీ మనసుల్లో ఉంచుకున్నారు. సో అనుపమ పరమేశ్వరన్ గారు అండ్ హృదయంతో హృదయాన్ని దోచుకొని, సో దర్శన గారు, రాగ్మయూర్ గారు, ఇలా అద్భుతమైన యాక్టర్స్తో మనందరినీ పలకరించడానికి పరదా
సో వెల్కమ్ అనుపమ గారు, వెల్కమ్. వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ అఫ్ కోర్స్ అబ్బాయిల గుండెలు ఏంటి హార్ట్ రేట్ పెరిగిందా? వెల్కమ్ దర్శన గారు. సో వీళ్ళందరూ మీ సినిమా గురించి ఇప్పటివరకు ఎంత చెప్పారంటే వాళ్ళ మాటల్లో మనం ఇంకా కాసేపట్లో విందాం. బట్ బిఫోర్ దాట్ నేను మిమ్మల్ని కూర్చోవాల్సిందిగా కోరుకున్నాము. మన కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. ఒకసారి మీరు 360 డిగ్రీస్లో ఒక హాయ్ చెప్పేస్తే. ఓకే, అనుపమ గారు అండ్ దర్శన గారిని కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. బిఫోర్ దట్ మా అందాల సిరి అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్, బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారు ఇచ్చిన ట్యూన్ మనం వినేద్దాము. ఆ లిరికల్ వీడియో మనం చూసేద్దాము. మా అందాల సిరి సాంగ్ ప్లే. గోపి సుందర్ గారు ట్యూన్ ఇరగతీసేశారు. ఆ ట్యూన్ మీద ఇక్కడ లైవ్లో ఏదో జరిగింది. అది మ్యాజికే జరిగిందనమాట. ఆ మ్యాజిక్ని మనం స్క్రీన్ మీద చూడబోతున్నాం 22వ తారీఖున. అండ్ ఎస్, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి అదే కాస్ట్యూమ్లో వచ్చారు కదా మీరు. ఆ డెడికేషన్కి మెచ్చుకోవాలి. యాక్చువల్లీ ఈ చిత్రం కోసం అనుపమ గారు ఆవిడ టైంని వెచ్చించినంత నిజంగా నాకు తెలిసి వేరే యాక్టర్స్ చేస్తారో లేదో తెలీదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలవాలి. దీని తర్వాత ఉమెన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఎన్నో రావాలి, కాంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఇప్పుడు ఒక పవర్ఫుల్ సాంగ్, గోపి సుందర్ గారి మ్యూజికల్లో వచ్చిన ఒక పవర్ఫుల్ సాంగ్, పరదా నుంచి మనల్ని పలకరించిన ఒక పవర్ఫుల్ సాంగ్ అండ్ విమెన్ పవర్ని తెలిపే ఒక పవర్ఫుల్ సాంగ్ని మనం స్క్రీన్ మీద చూసేద్దాం. ప్లే ద సాంగ్. పాట ఎన్నిసార్లు విన్నా తెలీదు, అంతే గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి విన్న ప్రతిసారి. అండ్ గోపి సుందర్ గారికి అద్భుతమైన లిరిక్స్తో ఆ ట్యూన్కి ప్రాణం పోసిన వనమాలి గారికి, మరి ఆ లిరిక్స్కి తన గొంతుతో ప్రాణం పోసిన అనురాగ్ కులకర్ణి గారికి ఒక్కసారి మనం వేసుకుందామా? సో మహిళ మగువ యొక్క పవర్ని వినిపిస్తూ కనిపించేలా ఈ సినిమా, ఈ పరదా ఉండబోతుంది అని అర్థమవుతూనే ఉంది. అద్భుతమైన పాటలు, అద్భుతమైన మాటలు, అద్భుతమైన పర్ఫార్మెన్స్లుతో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. సో మరి ట్రైలర్ చూసేద్దాం, చూసిన తర్వాత మాట్లాడుకుందాము. ప్లే ద ట్రైలర్ ఆన్ స్క్రీన్.
సో సూపర్ పవర్ఫుల్ సినిమాని చూడబోతున్నాం ఆగస్ట్ 22వ తారీఖున. దాని పేరే పరదా. సో ఓకే, ఇంకా ఇంకా 2-3 వీడియోస్ ఉన్నాయి, అంటే మనల్ని పలకరించిన వీడియోస్. అవన్నీ చూసేసిన తర్వాత మనం ఒకళ్ళని పిలిచి మాట్లాడిచ్చేద్దాము. సో ఇప్పుడు ఇంకొక పాట వచ్చేస్తుంది అనమాట, ఆ పాటను చూసేద్దాం. ఈ పాటలో అనుపమ గారితో పాటు మీకు ఇంకొకరు కనిపించబోతున్నారు. ప్లే ద సాంగ్ ఆన్ స్క్రీన్. సో ఎస్, మరి ఈ పరదాలో తన పర్ఫార్మెన్స్తో మన అందరినీ కట్టుపడేయడానికి మన ముందుకు వస్తున్న రాగమయూర్ గారిని ముందుగా వేదిక మీదకి నేను ఇన్వైట్ చేస్తున్నాను. కిడకొలలో చూసాము అండ్ వీరాంజనేయుల విహారయాత్ర అంటూ తన పర్ఫార్మెన్స్తో కట్టిపడేస్తాం అనమాట. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పాలి రాగమయూర్. దీని తర్వాత మీరు సూపర్ స్టార్గా చూస్తారు నాకు తెలిసినంత వరకు తనని. ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్ ఫర్ దిస్ ఫిలిం పరదా అండ్ ఎస్ ఓవర్ టు యూ రాగమయూర్. థ్యాంక్ యూ. నీ పేరేమి? ఈ డైలాగ్ చెప్పించి తర్వాత ఇండస్ట్రీలో మళ్ళీ ఆ క్వశ్చన్ ఎవరు అడగకుండా చేసింది ప్రవీణ్. థ్యాంక్ యూ. ఆ సినిమా తర్వాత ఎంతో కొంత అందరికీ నేను ఇంట్రడ్యూస్ అయ్యాను. సో థ్యాంక్ఫుల్లీ ఎవ్రీ వన్ నోస్ మై నేమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ పరదా. నాకు జనరల్గానే విమెన్ని ఈక్వల్గా చూపించే ఫిలిమ్స్, వాళ్ళని ఫోర్ ఫ్రంట్లో చూపించే ఫిలిమ్స్ చాలా ఇష్టం. సో ఇన్ ద సేమ్ వే ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఫిలిమ్స్ విచ్ ఆర్ డ్రివెన్ బై ఇదర్ ఫీమేల్ డైరెక్టర్స్, ఫీమేల్ యాక్టర్స్. సే మన గాంధీ తాత చెట్టు కానీ, శుభం కానీ, నవ్వు పరదా కానీ. సో నేను ఆల్వేస్ వీటిలో ముందుంటాను. ఐ విల్ ఆల్వేస్ బి దేర్ ఫర్ ఫిలిమ్స్ దట్ షో ద పవర్ ఆఫ్ ఉమెన్. సో కమింగ్ టు ప్రవీణ్ అగైన్, నాకు ఫస్ట్ టైం ఒక హీరోయిన్తో పేరు చేసే ఛాన్స్ ఇచ్చారు. అది కూడా మన అనుపమ గారితో. ఇట్లా హోలీ తీసుకొని స్లో మోషన్తో అలా. సో ఫస్ట్ టైం ఒక చిన్న షారుఖ్ ఖాన్ ఫీల్ ఇచ్చారు నాకు. సో థ్యాంక్ యూ ప్రవీణ్. అండ్ అది కూడా మన అనుపమ గారితో అట్లా ఒక చిన్న స్టెప్పులు వేస్తూ మంచి మంచి లవ్ సీన్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ అది చూసి మీరు డెఫినెట్లీ యుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దోస్ మూమెంట్స్. సారీ వినిపించట్లేదన్నా? చెప్తాం. యా ఓకే, ఇది టాపిక్ శివరపల్లికి. దెన్ దర్శన ఇస్ మై ఓల్డ్ ఫ్రెండ్ అండ్ యా పాడదామా మనం అందరం దర్శన. సో తన ఎప్పటి నుంచో ఫ్రెండ్ యాక్చువల్లీ. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హర్ టు కమ్ టు ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఫైనల్లీ ఒక పర్ఫెక్ట్ ఫిలింతో వస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ దట్ షీ ఈస్ పార్ట్ ఆఫ్ పరదా. అండ్ ఈ సినిమా వచ్చాక ఆవిడ, సో మీరు డెఫినెట్లీ అదే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది, 4th ఫ్లోర్కి తీసుకెళ్ళిపోతారు, అదైతే కన్ఫర్మ్. సో థ్యాంక్ యూ విజయ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఫిలిం. సో ప్రౌడ్ అండ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. సో యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. డైలాగ్తో ఎండ్ చేయమంటున్నారు రాగమయూర్ మీరు. డైలాగ్ మరి ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, ఎవరికి చెప్పను. మీరు మధ్యలో ఓకే, మీరు అటే చెప్పండి. మీరు నాకు మిత్రులా శత్రువులా? సరే దర్శనం ఇప్పుడే వచ్చింది కాబట్టి దర్శనం చెప్పేద్దాం. మీ మనసులో ఆ మాట ఉందని అర్థమవుతూనే ఉంది అక్కడ నుంచి, అటే చూసి చెప్పండి. ఆవు పాల వంటి స్వచ్ఛమైన నా మనసుని సూదుల్లాంటి నీ కంటి చూపుతో చీల్చేశావు. నీ తీపి పెదాలతో అది మరలా అతికించవా? దండలో పువ్వులో నవ్వులా, గుండెలో గంటలో మంటలా, ఎండలో నీడలో ఆవులా. నాని ఎన్నే దర్శన. ఆవిడ మలయాళం నుంచి అంటే ఆ మలయాళం మధ్యలో వచ్చినట్టుంది కదా మీకు? ఆటోమేటిక్గా వచ్చేసింది, మాకు అర్థమైంది. మీ లోపల ఉన్న ఆ భావం మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో 22nd ఫస్ట్ డే ఫస్ట్ షో
చూసారా లేదా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ రాగ్మయూర్. అండ్ ఎస్, మరి ఈ సినిమా గురించి ఇంతలా మాట్లాడుకున్నాం అంటే ఈ సినిమా కథని నమ్మి ఈ కథని మన అందరి ముందుకి ఇంత ఫెంటాస్టిక్గా తీసుకొని రాబోతున్న ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడుకోవాలి. నా మాటల కంటే ఎక్కువ ఏవి ఉందన్నమాట. ముందు ఏవి వేసేద్దాం ఫస్ట్ అయితే. సో ఆనంద మీడియా ఏవి ప్లే ఆన్ స్క్రీన్. ఎస్, మరి ఆగస్ట్ 22వ తారీఖున పరదాత సూపర్ హిట్ అందుకోబోతున్న ప్రొడ్యూసర్స్ని పిలిచేద్దాం మనం. విజయ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ శ్రీధర్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వేర్ ఇస్ ద మైక్? యా, ఓకే. ఫస్ట్ మనం శ్రీధర్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. యా, శ్రీధర్ గారు. ప్లీజ్ సార్, పనిచేస్తుంది సార్. అందరికీ నమస్కారం. సుమారుగా 2 సంవత్సరాల పైబడి మేమందరం సమిష్టిగా ఈ ఆనంద కుటుంబం చేస్తున్న పరదా ప్రయాణం రేపు 22వ తారీఖు తోటి చివరి దశకు వస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి టెక్నీషియన్లు కానీ లేదా నటులు కానీ మొదటి రోజు ఎంత ఉత్సాహంతో పనిచేశారో చివరి రోజు వరకు కూడా అదే ఉత్సాహంతో, ఇప్పటికీ అదే ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. టెక్నికల్ సైడ్ కానీ లేదా ఆర్టిస్టుల సైడ్ కానీ ఈ సినిమాకి అందించిన సహకారం ఎప్పటికీ ఏ రకంగానూ కూడా మేము మరవలేనిది. శ్రీశ్రీ గారు అంటారు, ప్రభు ఎక్కిన పల్లకి కాదో అది మోసిన బోయీలు ఎవరు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని. ఆ రకంగా ఈ సినిమా క్రియేటివ్ టీం అంతా కూడా మా దర్శకులు ప్రవీణ్ గారి నేతృత్వంలో, అలాగే ప్రొడక్షన్ టీం అంతా కూడా మా సోదరుడు విజయ్ గారి నేతృత్వంలో ప్రతి ఒక్కరు కూడా మేము పెట్టిన డబ్బుల కంటే కూడా 10 రెట్లు ప్రాణాలు పణంగా పెట్టి మనస్సాక్షిగా బాగా అందరూ పనిచేసిన ఫలితమే ఈ రోజున పరదా మీ ముందుకు వస్తోంది. ఇది ఖచ్చితంగా మీ అందరినీ కూడా డిసప్పాయింట్ చేయదు. ఖచ్చితంగా మీ అందరినీ కూడా అన్ని రకాలుగాను అలరిస్తుందని చెప్పగలం. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి అనుపమ పరమేశ్వరన్ గారు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందిస్తున్న సహాయ సహకారాలు ఏ రకంగానూ కూడా ఎప్పటికీ మర్చిపోలేనివి. మా ఆనంద మీడియా మొత్తం మీకు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటుందని మరొకసారి మీ అందరి సాక్షిగా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే దర్శన రాజేంద్రన్ గారు, మనందరికీ తెలుసు
హృదయం, జయ 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 హో ఇటువంటి సినిమాలతో ఆమె ఎంత పాపులరో మనందరికీ కూడా తెలుసు. పేరుకు మలయాళీ అయినా కూడా ప్రతి తెలుగింట్లో కూడా దర్శన రాజేంద్రన్ అంటే ఎవరికో తెలుసు. అలాంటి ఆమె నేషనల్ అవార్డ్ బెస్ట్ యాక్ట్రెస్ విన్నర్. ఒక కొత్త సంస్థ ఆనంద మీడియా అనే కొత్త సంస్థ అప్పుడప్పుడే వచ్చిన అప్కమింగ్ డైరెక్టర్తో సినిమా తీస్తూ ఉంటే కథ చెప్తే కంటెంట్ నచ్చి ఈరోజు చేయడానికి ముందుకొచ్చి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఆవిడకు కూడా ఆనంద మీడియా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆమెను మలయాళీ అని ఎవరు అనుకోరు, మన తెలుగింటి పిల్లే అనుకుంటారు. ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పారు, ఆమె సెట్లో కూడా స్వయంగా మాట్లాడారు, ఇక్కడ కూడా డబ్బింగ్ ఆమెనే చెప్పారు. అలాగే సంగీత గారు కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన డిఓపి మృదులా సేన్ గారు కొత్తగా వచ్చారు, శుభం చేశారు. దాని తర్వాత పరదా ఇప్పుడు వస్తుంది. ఇలా ప్రతి ఒక్కరి గురించి. ఇకపోతే ఇందాక మీరు 3 పాటలు విన్నారు, ఇంకో 2 పాటలు రావాల్సి ఉంది. గోపి సుందర్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అలాగే ఆ పాటలన్నీ కూడా ఇక్కడే ఉన్నారు వనమాలి గారు, దయచేసి వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వనమాలి గారు ఇక్కడే ఉన్నారు. ఈ సినిమాలో ఉండే 5 పాటలు కూడా ఆయనే రాశారు. స్వతహాగా ఈ రోజుల్లో పాటల రచయిత, సింగర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి పెద్దగా కనెక్టివిటీ ఉండదు, వాట్సాప్లోనే మాట్లాడుకుంటారు, మెసేజ్లు ఇచ్చుకుంటారు. కానీ వనమాలి గారి పాటలన్నీ రాయడమే కాకుండా ఏదైతే పాటలు రికార్డింగ్ అవుతోందో అప్పుడు స్వయంగా స్టూడియోకి వచ్చి దగ్గరుండి ఉచ్చారణలు అవన్నీ సరిగ్గా పలికారా లేదా, పాటలన్నీ కూడా ఆయన రాసినట్టుగా ప్రతి పదం పలికారా లేదా అని దగ్గరగా ఉండి చెక్ చేసుకుని అంతగా ఆయన ప్రాణం పెట్టి పనిచేశారు. అలాగే ఇక్కడే ఉన్నారు మా ఎడిటర్ ధర్మేంద్ర గారు. ఆయన ఈ సినిమాకి దాదాపు ఒక 10 సినిమాలకి చేసేంత పని ఒక సినిమాకి చేశారు. ఇలాగ ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆనంద మీడియా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే మీ అందరికీ కూడా ఈ 2 సంవత్సరాల ప్రయాణంలో ఇందాల మా డైరెక్టర్ ప్రవీణ్ గారి మదర్ మాట్లాడుతూ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగి ఆగింది, అందరూ బాధపడ్డారు అన్నారు. యాక్చువల్గా కులు మనాలిలో షూటింగ్ వెళ్ళినప్పుడు 2 రోజులు షూటింగ్ అయిన తర్వాతే అక్కడ ఎప్పుడూ లేని 30-40 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని ఫ్లడ్ వచ్చి షూటింగ్ ఆగడం జరిగింది. ఆగినా కూడా అదంతా మా మంచికే జరిగినట్టుగా అంతకంటే మరింత అద్భుతమైన అవుట్పుట్తో తర్వాత సినిమాని తీయడం జరిగింది. కాబట్టి ప్రతి జరిగిన ఏదైనా కష్టం వచ్చినా చిన్న బాధ అనిపించినా కూడా దానికంటే 100 రెట్లు ఫలితం ఈ సినిమాకి మేము అనుభవించాం. అయితే ఇక్కడ చెప్పొచ్చో లేదో తెలియదు కానీ ఈ సినిమా జరిగిపోయిన తర్వాత అయిపోతున్నప్పుడు దాదాపు సినిమా అయిపోయింది, చివరిలో ఇక్కడ మా మిత్రుడు, మా సోదరుడు, సహచరుడు విజయ్ గారి నాన్నగారు సుకుమార్ గారు ఈ సంవత్సరం ఏప్రిల్ 19వ తారీఖున అకాల మరణం చెందారు. దురదృష్టవశాత్తు ఆయన కొడుకు కష్టాన్ని చూశారు కానీ కొడుకు ఈరోజు ఎదిగి సాధించబోయే విజయాన్ని మాత్రం ఆయన చూడలేకపోయారు. అయ్యా సుకుమార్ గారు, ఆయన ఒక్కలే కాదు మీ బిడ్డ. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ కూడా మీ బిడ్డలు లాంటి వాళ్ళే. ఖచ్చితంగా పైనుంచి మీ ఆశీర్వాదాలు మీ అబ్బాయికి, ఈ ఆనంద మీడియాకి ఎప్పటికీ ఉంటాయని ఆశిస్తూ ఉన్నాం. మేమందరం ప్రౌడ్ఫుల్గా చెప్తా ఉన్నాం, ఈ పరదా సినిమాని రేపు 22వ తారీఖున సాధించబోయే విజయాన్ని మేమందరం మనస్ఫూర్తిగా మీకే అంకితం చేస్తున్నామని చెప్పని సవినయంగా కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమాని చూడండి, మీ వాళ్ళందరికీ కూడా చూపించండి. ఇది ఎవ్వరికీ ఎప్పటికీ కూడా డిసప్పాయింట్ చేయదు. ఇది పరదా అనేది ఏదో వచ్చి 10 రోజుల్లో వెళ్ళిపోయే సినిమా కాదు, 10 సంవత్సరాల పాటు అందరూ మాట్లాడుకునే సినిమా అవుతుందని మేమందరం సగర్వంగా చెప్పగలమని మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇంకొక చిన్న విషయం అంటే ప్రొడ్యూసర్లను పిలిచారు కదా, వీళ్ళందరూ ఏదో చిన్న డిక్కీ బలిసిన కోళ్ళు అనుకోకండి. ప్రొడ్యూసర్లు అంటే మీరు ఎవరైతే ఉన్నారో ఇక్కడ 99% మంది మీలాగే మేము కూడా ఒక మామూలు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. కానీ సినిమా అంటే పిచ్చి, సినిమా కోసం బతకాలి, సినిమా కోసం చావాలి అనే దాంతో వచ్చి ఈ రోజున మేము అందరం కూడా కష్టమో నష్టమో డబ్బులు పెట్టి ఒక మంచి సినిమాని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా అదే సహృదయంతో ఆదరిస్తారని, ముందు కూడా మరిన్ని మంచి సినిమాలు తీయడానికి ప్రేరణ ఇస్తారని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. ఇప్పుడు విజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో గాయ్స్, అనుపమ ఫ్యాన్స్,
దర్శన ఫ్యాన్స్, రాగ్మయూర్ ఫ్యాన్స్, ప్రవీణ్ గారి ఫ్యాన్స్, ప్రవీణ్ ఫ్యాన్స్, థ్యాంక్ యూ. పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ August 22nd. ఎంతమంది చూస్తారు ఫస్ట్ డే? మన అనుపమకి ఒక పెద్ద హిట్ ఇద్దామా? పెద్ద హిట్ ఇద్దాం. మన దర్శనకి గ్రాండ్ వెల్కమ్ చెప్దాం. ఓకేనా? ఈ సినిమా అనుపమ ఎలా చేసిందో అనేది మనం చూసిన కంటెంట్ చెప్తుంది. డెఫినెట్గా ఈ సినిమాని మనం పెద్ద హిట్ చేయాలి. సినిమా కంటెంట్ చూసి నచ్చితే మీరు పక్క వాళ్ళకి చెప్పండి, నచ్చకపోతే చెప్పక్కర్లేదు, నచ్చితేనే చెప్పండి. మాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా కంటెంట్ మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ఈ సినిమా టెక్నీషియన్స్ గురించి నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్పడానికి టైం లేదు నాకు. బట్ మా అందరి టెక్నీషియన్స్, మా అందరి యాక్టర్స్ ఈ సినిమాకి అద్భుతంగా పనిచేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. August 22nd పరదా చూద్దాం. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా మరి డైరెక్టర్ గారికి మైక్ ఇచ్చే ముందు నేను ఆయన ఒక చిన్న కోరిక ఓటర్ అడిగారు. ఎప్పుడు ఇలానే మొదలవుతుంది. సో ఓకేనా అండి, రెడీ ఆల్ సెట్? సో ఇచ్చేద్దాం మరి మన ప్రవీణ్ గారికి. హాయ్, హలో ఎవ్రీవన్. సో పరదా చాలా 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 మంచి ఫిలిం తీసాము. అంటే ఈ సినిమా ఎంత ఇంపార్టెంటో చెప్తాను. మనం తెలుగు ఇండస్ట్రీలో ఒక సంవత్సరానికి 250 సినిమాలు వస్తున్నాయి. అందులో ఎన్ని ఉమెన్ సినిమాలు వస్తున్నాయి? ఎన్ని? మహా అయితే 2, 3, 5 అంతే కదా. నాకు August 22nd తర్వాత ఒక ఉమెన్ సినిమా కమర్షియల్గా సక్సెస్ అయితే ఎంత ప్రొడ్యూసర్కి లాభం తెలుసా మీకు? ఎంతమంది ప్రొడ్యూసర్కి లాభం తెలుసా? నాకు ఈ సినిమాయే కాదు, దీని తర్వాత రిలీజ్ అవుతున్న ఘాటి సక్సెస్ అవ్వాలి, దీని తర్వాత రిలీజ్ అయిన గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ఐ వాంట్ ఒక న్యూ ఎరా స్టార్ట్ చేయాలండి మనం. ఎందుకంటే మనం తెలుగు ఇండస్ట్రీ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. ఎవరు చెప్పినా సరే మనందరూ హీరోల్ని పొగుడతాం. సో నేను ఒక్కటే విషయం చెప్తా. సపోజ్ ఒక హీరోయిన్స్ అందరూ సపోజ్ హీరోయిన్స్ అందరూ వాళ్ళ సినిమాలు ఎన్నో కథలు ఉంటాయండి. ప్రతి కథ హీరో చుట్టూనే రన్ అవ్వక్కర్లేదు. చాలా కథలు ఉమెన్ సెంట్రిక్ సినిమాలు కూడా ఉంటాయి, ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి. సో ఐ రియల్లీ వాంట్ దిస్ ఫిలిం షుడ్ బి ఏ హోప్ ఫర్ ఆల్ ద ప్రొడ్యూసర్స్. అండ్ మీ అందరూ ప్లీజ్ మీ వైఫ్ని పట్టుకెళ్ళండి. ప్రతిసారి స్టార్ మా స్టారే గొప్ప స్టారు, వాళ్ళకే విజిల్ వేస్తాం. మా అనుపమ కూడా పెద్ద స్టారే, మా దర్శన కూడా పెద్ద స్టారే, సంగీత గారు కూడా. ముగ్గురు ఆడవాళ్ళతో సినిమా తీశాను నేను. నాకు ఒకటండి, ఒక ఉమెన్ సినిమా వస్తే ఓకే, మంచి పేరు, అవార్డులు అన్నీ వద్దు, మాకు డబ్బులు కావాలి, డబ్బులు ప్లీజ్. మాకు అవార్డు సినిమా తీద్దామని లేదండి, ప్లీజ్ డబ్బులు వచ్చే సినిమా తీద్దాం అనుకున్నాము. అండ్ ఐ రియల్లీ వాంట్ దిస్ ఫిలిం టు మేక్ మనీ, టు గివ్ హోప్ టు ద ఇండస్ట్రీ. నాకు అంటే నిజంగానండి, అంటే తప్పు కదా. ఒక 250 సినిమాల్లోని 2, 3, 4 సినిమాలు ఉమెన్ ఓరియంటెడ్ అంటే తప్పు కదా. మెన్ ఓరియంటెడ్ సినిమా అని అంటావా మనం? అనం కదా. మెన్ ఓరియంటెడ్ సినిమా, ఉమెన్ ఓరియంటెడ్ సినిమా ఏంటిదంతా? సినిమా, దిస్ ఈజ్ సినిమా. ఐ రియల్లీ వాంట్ దిస్ ఫిలిం టు బి సక్సెస్ఫుల్. అండ్ ఇంకో విషయం చెప్తున్నా నేను, మనం అందరూ మలయాళం సినిమాలు ఎంకరేజ్ చేస్తాం కదా, ఇక్కడ పెద్ద బ్లాక్ బస్టర్స్ క్రియేట్ చేస్తాం. నాకు ఈ సినిమా పరదా సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వాలి, మలయాళంలో మన తెలుగు సినిమా.
నా ఒక్కటే కోరిక, మనం కూడా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేయలేమా? మలయాళం వాళ్ళే చేయగలరా? మనం కూడా చేస్తాం కదా. నేను చెప్తున్నా, ఐ వాంట్ ఆర్ తెలుగు సినిమా టు బి టాక్డ్. ఇది మన తెలుగు సినిమా. మలయాళం సినిమా కూడా, అందుకే మలయాళం యాక్టర్స్ని ఇద్దరిని పెట్టాను నేను. ఐ వాంట్ దిస్ ఫిలిం టు బీ సక్సెస్ఫుల్ కమర్షియలీ. అండ్ ఇంకో విషయం చెప్తున్నా, ప్లీజ్ సినిమా బాగుంటే చూడండి. అండ్ నాకు ఈ సినిమాకి ఒక చిన్న కోరిక, సినిమా బాగుంటే పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఒక్క ట్వీట్ చేయండి, ఒక్క ట్వీట్ ప్లీజ్. మా కోసం సినిమా బాగుంటే ఒక్క ట్వీట్తో చాలామంది ఈ సినిమా చూస్తారు. మీ ట్వీట్ చాలా చాలా ఇంపార్టెంట్ మాకు. ఓకే, ఇంకొక విషయం చెప్తా లాస్ట్లో. పరదా సినిమా చాలామంది అంటున్నారు, పరదా అంటే ఏదో బుర్కా అలా అంటున్నారు కదా. ఇది ఒక కొత్త ఫిక్షనల్ ఊరండి మేము క్రియేట్ చేసింది. ప్రతి మనిషిలోని ఒక పరదా ఉంటుందండి, మన అందరిలోని ఒక పరదా ఉంటుంది. ఈ సినిమా ఒక మెన్లోనే ఉంటుంది, ఒక ఉమెన్లో ఉంటుంది. నేను ఈ సినిమా ఒక చాలా డిస్కషన్కి నా మనసులో చాలా చిన్నప్పటి నుంచి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఈ సినిమాతో నేను చెప్పాలనుకున్నా మీకు. సో మీరు ఈ సినిమా చూసి డిసైడ్ అవ్వండి. అండ్ ఈ ఏఎంబి ట్రాఫిక్లోని మీరు ఫస్ట్ 10 నిమిషాలు మిస్ అయితే ఏం అర్థం కాదు, సినిమా ఏం అర్థం కాదు. సో ఈ పార్కింగ్ త్వరగా రండి సినిమాకి. ఫస్ట్ 10 నిమిషాలు ఆఫ్ పరదా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీ అందరూ చూడాలి. అండ్ ఐ ఓన్లీ హోప్ పరదా షుడ్ బి ఏ వెరీ బిగ్ ఫిలిం. అండ్ 22nd మన మెగాస్టార్ గారు చిరంజీవి గారి బర్త్డే. నేను మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక ఫోటో దిగానండి. నా సినిమా బండి సినిమా ఇఫీలో ఉన్నప్పుడు మన తెలుగు సినిమా ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో సెలెక్ట్ అయింది, అఫీషియల్ సెలెక్షన్ మన తెలుగు సినిమా. నేను అప్పుడు చిరంజీవి గారి బ్లెస్సింగ్స్తో నేను స్టేజ్ మీదకి వెళ్ళాను. సో నేను అంత అడ్మైర్ చేస్తాను. సో ఐ రియల్లీ హోప్ 22nd August విల్ బి ఎ రిమార్కబుల్ డేట్. అండ్ ఈ సినిమా 2 రోజుల ముందే మీకు ప్రివ్యూస్ పడతాయి, రివ్యూస్ చూసే వెళ్ళండి సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. ఆయన స్పీచ్ ఏ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో ఆయన చేసే సినిమాలు కూడా అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. మీ కష్టాలు మేము అర్థం చేసుకున్నాం, మా కెమెరామ్యాన్ కష్టాలు కూడా అప్పుడప్పుడు మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని క్యాప్చర్ చేయలేక మా వాళ్ళు అటు ఇటు కెమెరాని షిఫ్ట్ చేసి కష్టపడుతున్నారు. అండ్ బట్ జోక్స్ అపార్ట్, విష్ యూ గుడ్ లక్, విష్ యూ ఆల్ సక్సెస్ అండి. ఎస్, అందరినీ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎప్, మరి దర్శన గారి దర్శనం చేసుకోవాలి స్టేజ్ మీద అంటే ఆవిడ బ్యూటిఫుల్ ఫిలిమ్స్, సూపర్ ఫెంటాస్టిక్ ఫిలిమ్స్ మనందరికీ ఇచ్చారు. వాటిని ఒకసారి గుర్తు చేసుకోవాలి. జనరల్ ఇందాకే అన్నారు హీరో ఓరియంటెడ్ ఫిలిమ్స్ అంటామా మనము అని చెప్పి, అలానే హీరోయిన్కి కూడా మేము మ్యాషప్స్ ఉంటాయి ఖచ్చితంగా. స్టారే అన్నమాట అది ఎవరైనా. సో ప్లే ద మ్యాషప్. దర్శన గారి మ్యాషప్ ప్లే చేయండి. సో దర్శన గారిని మనం పరదాలో చూస్తున్నాం ఆగస్ట్ 22వ తారీఖున. దానికంటే ముందు మీరు ఇప్పుడు లైవ్లో మాటలు వినబోతున్నారు అన్నమాట. సో దర్శన గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. Oh my God. Hi, hello to everyone up there. Thank you. Thank you for all the flying hearts I've been getting and for all the love that I've been feeling in Hyderabad. Thank you so much. Thank you. When I land in Hyderabad, I feel at home now. And that's because of Parda. And it's a very, very special film. I'm not going to take a lot of time. But thank you to all of you. Thank you to all of you in Parda t-shirts. You're all very special to me. And yeah, I really, really hope that you watch the film on 22nd. I hope you see the magic that Anupama is. I hope you see
we all had a really, really good time making this film, and I'm sure that you will all see that in the film as well. Please watch the film, and I will keep collecting these flying hearts from everywhere. Lots of love. Thank you so much. దర్శన గారు, మీరు తెలుగుకి డబ్ చేశారు, తెలుగులో మాట్లాడుతున్నారు. ఏదైనా ఒక తెలుగు డైలాగ్ మా అందరి కోసం ఏమంటారు? ఇక్కడ చాలా మంది ఫ్లయింగ్ కిస్లు కూడా వస్తున్నాయి. యా. So I learnt my Telugu lines. Unfortunately, I don't know enough to speak to you, but I promise that I will learn by the time I come in for the next film. But in the film there was a like long scene I had to do, like it was like pages long, and I used to keep learning it. I used to keep saying it in my sleep almost. So I'll say 2 lines from that. 8 years నుంచి కుక్కలాగా పని చేస్తూనే ఉన్నాను. నా మేల్ కాలీగ్స్ కంటే అదే పనికి తక్కువ శాలరీ వస్తుంది అని తెలిసి కూడా నా లైఫ్, నా పర్సనల్ లైఫ్, నా రిలేషన్షిప్స్ పక్కన పెట్టి సక్సీడ్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉన్నాను, పోటీ పడుతూనే ఉన్నాను. దిస్ ఇస్ వాట్ ఐ రిమెంబర్. But I think the film talks about some really interesting things, and like I came on board because I felt like this was path-breaking in an industry where we don't hear as many women's stories. Here there are 3 women, and that's something that's happening. It's very rare, and I really wanted to be part of this. So thank you so much for the love you're giving me. Every day I open my Instagram and I have so many love notes. So thank you so much. I really hope you like the film. Thank you. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా ఆవిడ కూర్చొని ముందు ఒకసారి రిధంలో అందామా మనం ఆవిడ పేరుని? ఎలా? దర్శన. థ్యాంక్ యూ సో మచ్. మీ దర్శనం మాకు ఇలానే మళ్ళీ మళ్ళీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ విష్ గుడ్ లక్ దర్శన గారు. థ్యాంక్ యూ. అండ్ ఆవిడ 20% పరదాలో ఉంటారంట, అయినా ఆవిడే ఆ పరదాలో ఉన్నారని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఆవిడకి అంత బ్యూటిఫుల్ స్మైల్ ఉంది. ఆ పరద తీసిన తర్వాత ఆవిడ కళ్ళతో మనందరినీ ఆ అభినయంతో కట్టిపడేసే విధానం వల్ల ఆవిడ మొదటి సినిమా నుంచే మనం ఆవిడతో ప్రేమలో ఉన్నాం అనమాట. ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ గారి మ్యాషప్ చూసేద్దాం. ప్లే ద మ్యాషప్ ఆన్ స్క్రీన్. సో ఈ సినిమా తర్వాత అమ్మాయిలు కూడా పెద్ద పరదాని ఏలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఏల్తారని గట్టిగా నమ్ముతున్నాము. ఈ సినిమా తర్వాత ఇలాంటి సినిమాలు ఎన్నో మనందరినీ పలకరిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో బిఫోర్ నేను మిమ్మల్ని వేదిక మీదకి పిలిచే ముందు, ఎంత పొగిడినా కొంత మిగిలిపోతుంది, అలాంటి అందం అండ్ అలాంటి అభినయం మీది అను. సో మరి అనుపమ పరమేశ్వరన్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేసే ముందు సింగర్ రితేష్ గారు ప్లీజ్ జాయిన్. ఒక పిక్చర్ ఫస్ట్. టీమ్ అందరూ ప్లీజ్ జాయిన్. యా.
హే గ్రూప్ పిక్చర్ అయిపోతే చెప్పండి. ఓకే అయిపోయిందా? ఛానల్స్ కూడా అయిపోయిందా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టేజ్ మీద ఐ రిక్వెస్ట్ విజయ్ గారు, శ్రీధర్ గారు, ప్రవీణ్ గారు, దర్శన గారు, అనుపమ పరమేశ్వరన్ గారు, రాగమయూర్ గారు మాత్రమే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. రిమైనింగ్ అందరూ ప్లీజ్ కూర్చోండి. అందరినీ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం, మిగిలిన వారందరినీ. మీరు ఒకసారి ఇంకొక పిక్చర్. ఓకే, ఓన్లీ ఎవరు కావాలి? అనుపమ గారు, దర్శన గారు. యా టీమ్. దర్శన గారు కొంచెం, అంటే డైరెక్టర్ గారు కొంచెం ఒక్కసారి. ఓకే కాదు, ఇప్పుడు మీరు పరదాలమ్మ పరదాలు, రంగురంగుల పరదాలు అని చెప్తూ ఉన్నారు కదా, ఒక్కసారి చెప్తే ఇక్కడ ఒక పరదా చూడడానికి దక్కుతుందంట. అది ఏంటి అనేది చూద్దాం. ఒక్కసారి మీరు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నా. స్పీచ్ కంటే ముందు అది చూసేద్దాం. యా, పరదాలమ్మ పరదాలు, రంగురంగుల పరదాలు, డిజైనర్ పరదాలు తీసుకోవాలమ్మా, తీసుకోవాలి. సో ఇప్పుడు అద్భుతమైన మగవ మన అనుపమ పరమేశ్వరన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హలో, అందరికీ నమస్కారం. చాలాసేపు ఇలా వెయిట్ చేసి అలా టైర్డ్ అయిపోయారా? సో సారీ. అంటే మామూలుగా నేను అంత టైం తీసుకోను మాట్లాడడానికి స్టేజ్ మీద, కానీ ఈరోజు నాకు ఒక కొంచెం టైం మీరు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఏ ఈవెంట్ అయినా సినిమా గురించే మాట్లాడాను, కానీ ఈ సినిమాలో నన్ను ఇక్కడ దాకా చాలా సపోర్ట్ చేసి నన్ను నమ్మిన కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి నేను చాలా ఫాస్ట్గా కొన్ని వర్డ్స్లో మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్ గారు, ఆ డియరెస్ట్ డైరెక్టర్. మీరు స్టేజ్ మీద ఆయన ప్యాషన్ చూసారు కదా, దీనిది ఒక 100 టైమ్స్ ప్యాషన్ ఉంటుంది ఆయన అక్కడ లొకేషన్లో షూట్ చేసినప్పుడు కూడా. నేను వర్క్ చేసిన డైరెక్టర్స్లో ద మోస్ట్ ప్యాషనేట్ డైరెక్టర్, ఎప్పుడు సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తారు ఆయన. అట్లాంటి ఒక డైరెక్టర్ అన్నది ప్రవీణ్. ఎక్స్ట్రీమ్లీ ప్యూర్ హార్టెడ్ పర్సన్. అండ్ విజయ్ గారు, మీరు ఫ్రమ్ డే 1 ఈ సినిమాకి ఎంత హర్డల్స్ వచ్చినా మీరు, శ్రీధర్ గారు, మీరు కాన్స్టెంట్గా ఈ సినిమాని సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ ఇలాంటి ఒక సినిమాకి ఇలాంటి హర్డల్స్ వచ్చినప్పుడు చాలామంది గివప్ చేస్తారు, కానీ గివప్ చేయకుండా ఈ సినిమా ఏం జరిగినా సరే థియేటర్లోనే రిలీజ్ చేయాలి అని అనుకుని ఇప్పుడు 22న మాకు ఒక మంచి రిలీజ్ డేట్ దొరికింది చిరంజీవి గారు బర్త్డే రోజున. అండ్ వీఆర్ వెరీ 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 హ్యాపీ అండ్ ప్రౌడ్ టు రిలీజ్ అవర్ ఫిల్మ్. దీంతో పాటు ఆల్ మై టీమ్ మెంబర్స్, ఆల్ ద క్రూ, అంటే ఈ సినిమా రాసిన లైక్ రైటింగ్ డిపార్ట్మెంట్లో ప్రహాస్, పూజిత, నా స్టైలింగ్ ఇంకొక పూజిత, కేపీ, త్రికాయ, సో మెనీ పీపుల్ ఇన్ ద టీమ్, ఆ డిఓపి మృదుల్. And beyond all of that, Ragmayur, thank you so much for being a part of this film. I really, manaki unna scenes చాలా ఎంజాయ్ చేశాను, చాలా బాగా వచ్చింది ఆ సీన్స్ కూడా. యూ కెన్ వాచ్ హిమ్ డాన్స్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్, దట్స్ వెరీ క్యూట్. అండ్ దెన్ లెట్ మీ కమ్ టు మై డియరెస్ట్ దర్శన. వెరీ 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 వార్మ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. నేను 10 years ముందు ఇక్కడ వచ్చినప్పుడు
రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది అని వచ్చాను. ఈ సినిమాలో ఈ సినిమా కోసం దర్శన ఎంత హార్డ్ వర్క్ చేసిందంటే ఒక తెలుగు అమ్మాయి లాగే డైలాగ్స్ అన్నీ ఏ ప్రాంప్టింగ్ లేకుండా కరెక్ట్గా చెప్పింది. అండ్ చాలా ప్యాషనేట్ యాక్టర్స్. ఇంకా మనం ఈ దర్శన చాలా సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఆవిడ ఒప్పుకోవాలి, మనం రిక్వెస్ట్ చేద్దాం. ఇంకా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ సంగీత గారు. షీ ఈస్ నాట్ హియర్ అండ్ వీ రియలీ మిస్ హర్. ఈ సినిమాలో సంగీత మ్యామ్ క్యారెక్టర్ ఎంత బాగుందంటే అసలు రివ్యూస్లో ఫస్ట్ అదే రాస్తారండి, చాలా రిలేటబుల్ క్యారెక్టర్ అని. సో ఇంకా థ్యాంక్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ పరదా. అండ్ బియాండ్ ఆల్ ఆఫ్ దట్ మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఇట్లాంటి ఒక చిన్న సినిమాని డే వన్ నుంచి మీరు సపోర్ట్ చేస్తున్నారు, అది చాలా చిన్న విషయం కాదండి. అండ్ వి రియలీ థ్యాంక్ యూ ఫర్ దాట్. ప్రాబబ్లీ ఈ సినిమా గురించి మీ దగ్గర వచ్చి లాస్ట్ టైం మాట్లాడుతున్నాను రిలీజ్ ముందు. సో ఇంకా August 22 నా సినిమా రిలీజ్ అవబోతుంది. నేను ఫస్ట్ ఈ సినిమా ఈవెంట్లో చెప్పాను నా కెరియర్లోనే నా బెస్ట్ ఫిల్మ్ ఇది అని. అండ్ ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. 22 August ఖచ్చితంగా మీరు కూడా అదే చెప్తారని నాకు నమ్మకం ఉంది. అందరు చెప్పినట్టు మీరు సినిమా చూడండి, నచ్చితే మాత్రం ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి, రివ్యూస్ చూసే థియేటర్కి వెళ్ళండి, మీకు నచ్చుతుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఎస్, అయితే మీరు అద్భుతమైన పర్ఫార్మర్. ఏ ఎక్స్ప్రెషన్ అయినా ఇంత ఈజీగా ఇచ్చేస్తూ ఉంటారు, అంత అద్భుతంగా ఇస్తూ ఉంటారు. అందుకని మేము ఇక్కడ కొన్ని ఎమోజెస్ ప్లే చేద్దాం అనుకుంటున్నాము. దాన్ని మీ ఇద్దరూ ట్రై చేయాలి. ఇంత బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ స్టేజ్ మీద ఉన్నప్పుడు మనం ఆ మాత్రం అడుగుతాం కదా. ఒక పని చేద్దాం, అందరూ ఒక సైడ్కి వెళ్దాం. ప్లే చేయండి అమ్మా. ఫస్ట్ మనం అనుపమ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా, దర్శన గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా? ఓకే, మీరు జస్ట్ ట్రై చేయాలి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఏది థర్డ్, అయ్యో లాస్ట్ వన్. దీనికోసం వెయిటింగ్ కదా మీరు. అనుపమ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మీరు అండ్ థ్యాంక్ యూ సో మచ్. లైక్ మీరు ముందు నుంచి చాలా సపోర్టివ్గా మాట్లాడుతున్నారు, చాలా లోపల నుంచి మాట్లాడుతున్నారు. అండ్ దట్స్ వెరీ నెసెసరీ ఫర్ అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనుపమ. మిమ్మల్ని ఎప్పుడు కలిసినా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. మీ సినిమా ఎప్పుడు చూసినా చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. మీరు జస్ట్ వాళ్ళకి ఇలా ఇస్తే వాళ్ళు క్యాచ్ చేస్తారు. ఇక్కడ చాలా మంది రెడీగా ఉన్నారు. సో ఫైనల్గా ర్యాప్ చేసే ముందు అనుపమ, వెండి తెర మీద మీ పరదా బొమ్మ అఖండ విజయం సాధించాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడున్న వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇంతసేపు మీరు మీ సమయాన్ని ఇచ్చి ఈ టీంని ఆశీర్వదించడానికి మీరు ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సేవ్ ద డేట్, August 22. పరదాని పెద్ద పరదా మీద ఎంజాయ్ చేద్దాం, సక్సెస్ నిద్దాం. ఎస్, సో అడ్వాన్స్ బర్త్డే విషెస్ టు మెగాస్టార్ చిరంజీవి గారు. అండ్ ఎస్, సెలబ్రేట్ చేసుకుందాం ఆ రోజు వారి బర్త్డేని, పరదా సినిమా సక్సెస్ని. థ్యాంక్ యూ సో మచ్.